मम कृपचूड़ भारती परब्रह्मस्वरूपమైన సాయిబాబాకి నమస్కారం. సాయి చరిత్రను రాస్తూ హేమాధిపల్ సాయి ఎవరు అనే దాని గురించి అనేక విషయాలు మనకు గుర్తు చేశారు. సాయి మామూలుగా ఆయన చూసినప్పుడు పిచ్చివాళ్ళ కనిపించేవాడని, కొన్నాళ్ళ తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అనారోగ్యాలు చాలా ఆయన యొక్క హస్తస్పర్శ కానీ ఆయన చెప్పిన సలహాల వల్ల కానీ వాళ్ళు అనారోగ్యాన్ని పోగొట్టుకున్నారని చెప్పడం జరిగింది. ఇది కాక మెల్లమెల్లగా అక్కడ ఉండేటువంటి ఆ గ్రామస్తులే కాదు, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అర్థమైందంటే ఆయన పిచ్చోడు కాదు, ఆయన డాక్టరు కాదు, ఆయన ఎవరండి, ఆయన మహాత్ముడు. మహాత్ముడే కాదు, మనకు మార్గాన్ని చూపించే గురువు ఆయన అని ఈ రకంగా బాబా యొక్క ఆచరణ పద్ధతి ఏదైతే ఉందో ఆయన చూసి కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వమైనటువంటి వాళ్ళ ప్రవర్తన చూసి ఈయన మామూలుగా పెద్ద కాదండి, చాలా మంచి సంస్కర్త అండి, ఆయన చూసి మనం నేర్చుకోవాలని అంటారు. కాబట్టి చూసి నేర్చుకొని చూసి కాదు ఈయన పిచ్చోడు కాదు, ఈయన సామాన్యుడు డాక్టర్. కొంతమంది అందుకని కొంతమంది ఆలోచించేస్తారు ఏంటంటే, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అనారోగ్యం పోయింది, ఆరోగ్యం పోయారు, డాక్టర్ గారు ఎక్కడైనా కలిశారనుకోండి, ఏమో ఈ మధ్య రావడం లేదని అడిగారనుకోండి, అనారోగ్యం ఉంటేనే డాక్టర్ దగ్గరికి పోతారు, కానీ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోతారు. అసలు డాక్టర్ దగ్గర పోకుండా ఉంటే మంచిది అనుకుంటాం. ఎవరైనా అడిగారనుకోండి, మనం బంధువులైతే పోతాం, కానీ డాక్టర్ దగ్గరికి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కొంతమంది బాబా దగ్గరికి వచ్చి పూజ చేస్తారు, సమస్య తీరిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది మర్చిపోతుంటారు కదండి. అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, డాక్టర్ కదా ఆయన, సమస్య ఉన్నప్పుడు తీరుస్తాడు, అనారోగ్యం ఉంటే తీరుస్తాడు, ఆ డాక్టర్ తర్వాత 10 మంది అపోజలు తీస్తాడు, మొత్తం కట్టిన తర్వాత వాడితో మనకేం పని, అప్పించేవాడు డాక్టర్ అనుకుంటారే. ఆ రకంగా డాక్టర్గా ఆయన అంటే అనారోగ్యం పోగొడతాడు ఆయన, అలాంటి శక్తి ఆయన ఎంతవరకు అంతే, అనారోగ్యం పోయింది ఇంకా హాయి. కాబట్టి ఈ రకంగా బాబా గురించి ఆలోచన చేసేవాడు కాదు ఆయన బ్రహ్మ. నిన్న మనం గుర్తు చేసుకుంటూ శ్యామ ఇంటికి వెళ్ళు అన్న మాట దగ్గర కథ ఆగడం. ఈరోజు నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, బాబా యొక్క సాంగత్యం చేస్తే లేదా బాబా భక్తులతో సాంగత్యం చేసిన మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనలో భక్తి పెరుగుతుంది అనేది అది మామూలు. కానీ భక్తితో పాటు మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో, దైనందిక కార్యక్రమాలలో కూడా మనం ఏ దేవతను ఏ దేవుళ్లను పూజిస్తామో ఆ పూజా పద్ధతే కాకుండా, ఆ కార్యక్రమాలు ఎక్కడా విఘ్నం కాకుండా మనకు సంస్కారం కలిగించేవారు కూడా ఆయన. ఇది కాస్త అంటే నేను నిన్న చెప్తున్న కథలో ముందుకు ఎందుకు అంటున్నానంటే, హేమాధిపతి షిరిడీకి వచ్చాడు. ఆయన ఏమి 6 ఏళ్ళనో 10 ఏళ్ళనో రాలేదే, ఆయనకి 60 ఏళ్ళు అవుతున్నప్పుడు వచ్చాడు. చిన్న వయసులో రాలేదే ఆయన, ఇంకా కొన్నాళ్ళ తర్వాత రిటైర్ అవుతున్నాక వచ్చాడు. 1910లో వచ్చాడు, డిసెంబర్ నెలలో వచ్చాడు షిరిడీకి. అప్పటికి ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అంటే మామూలుగా మన ఇళ్లలో కూడా లేవగానే స్నానం చేస్తామండి, హనుమాన్ చాలీసా చదువుకుంటామండి, సుందరకాండ అండి, రామాయణం అండి, అమ్మవారు అండి అంటుంటారుగా. అలాగే ఆయనకు నిత్యం రోజు ఎన్నేళ్ళంటే దాపుగా ఆయనకు 60 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు నుండి వయసు వచ్చిన తర్వాతనే కదా. అంతకుముందు మనకు అంత నియమాలు ఉండవు. అందుకని ఎందుకుండవో మీకు తెలుసు, మనకు కాస్త అంత పెద్దవాళ్ళు అయితేనే కాస్త ఇట్లాంటి నియమాలు పెట్టుకుంటాం. ఆ రకంగా బాలస్థావత్ క్రీడాసక్త వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ లేవుగా. కాస్తంత వయసు పెరిగి 30 ఏళ్ళప్పుడు కాస్త రోజు మనం ఆర్తికి వెళ్ళాలి, రోజు మనం విశ్వశాస్త్రం చేయాలి, ఇవన్నీ అలవాటు చేసుకుంటాం. అట్లాగే హేమాధిపతి అనేటువంటి వ్యక్తికి రోజు 2 పుస్తకాలు చదవడం అలవాటు. ఆ 2 పుస్తకాలలో ఒక పుస్తకం ఏంటంటే గురుచరిత్ర, ఇంకో పుస్తకం ఏంటంటే ఏకనాథ భాగవతం. ఈ ఏకనాథ భాగవతం చదువుతాడు, గురుచరిత్ర చదువుతాడు. ఈ 2 పుస్తకాలను రోజు చదవడం అలవాటు. అది ఎప్పుడు పొద్దున పూటే
ఎప్పుడో రాత్రిగా పడుకునేటప్పుడు టైం ఉన్నప్పుడు రెస్ట్ కాదండి, అదొక అలవాటు. షిరిడీకి వచ్చాడు, నేను చెప్పాను కదా, షిరిడీకి అంటే అది వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా చూస్తున్నాడు. బాబా దగ్గరికి వచ్చేసాడు, 10 రోజుల పాటు ఉంటానుకున్నాడు, ఉంటున్నాడు. రోజు కార్యక్రమం ఏంటంటే స్నానం చేస్తాడు, తనకి ఏదో మామూలు సంధ్యావందనం అంతా ముగించుకొని ఏకనాథ భాగవతం, అదే గురు చరిత్ర, ఏకనాథ భాగవతం జరిగింది. చూడండి ఎంత అంటే మనం మెల్లగా ఈ వీళ్ళ పుణ్యమాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నా కాబట్టి నాకు కూడా మననం చేసుకునే అవకాశం అంతే. ఏంటంటే రోజు చదివే ఆ ఏకనాథ భాగవతం చదువుతున్నాను, అలవాటైంది. షిరిడీకి వచ్చాం కదా, బాబా ఉండేది మసీదులో కదా, నేను ఎందుకు ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ అవసరమా, బాబా ఏమి చెప్పాడు నాకు లేదే. కానీ నేను చేస్తూనే ఉన్నాడు. ఎవరు చెప్పలేదు, నువ్వు ఏకనాథ భాగవతం చదవనక్కర్లేదు అని చెప్పలేదు, చదవని చెప్పలేదు. కానీ తన కార్యక్రమం తను చేస్తూనే పోతున్నాడు. చూడండి మనము ఏ రకంగా ప్రవర్తించాలో ఇది ఒక ఉపదేశం అమ్మ, అందుకే చెప్తున్నాను. ఏమిటి ఆ రకంగా మామూలుగా ఏకనాథ భాగవతం ఎక్కడ సాక్షివాడలో ఉన్నాడు, ఏకనాథ భాగవతం చదువుతున్నాడు. ఏం జరిగిందమ్మా, ఎవరో వచ్చి పిలిచారు, అయ్యా హిమాద్భుత్ గారు బాబా దగ్గరికి వెళ్తున్నాను, మీరు వస్తారా? షిరిడీలోనే ఎవరో బాబా దగ్గరికి పోతున్నామే, వస్తారా అని పిలిచాడు. ఏం చేస్తున్నాడు, నేను అప్పుడు ఏకనాథ భాగవతం చదువుతున్నాడు. ఇప్పుడు పుస్తకం చదవడం గురించి నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఏకనాథ భాగవతం పుస్తకం చదువుతున్నవాడు ఆ వ్యక్తులు ఏమైతే బాబా దగ్గరికి వెళ్తున్నాం, బాబా ఉండేది మసీదులో కదా, ద్వారకామాయిలో ఉంటాడు ఆయన, కాబట్టి అక్కడికి వెళ్తున్నామే, మీరు వస్తారా అని పిలిచారు. పిలిస్తే వెంటనే ఆయన ఏం చేశాడు, వస్తానండి. చూడండి రెస్పాండింగ్ చూడండి. ఈ పుస్తకం అయిపోయిన తర్వాత, ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఈయనకి ఎవరు చూపించనక్కర్లేదు కదా, ఒకరోజు చూస్తే తెలియదు. అదే పెద్ద సిటీనా ఇంకా చిన్న పల్లెటూరు ఆలోచనలు. మేము బాబా నేను తర్వాత వస్తానే అనొచ్చుగా. చూడండి అంటే దర్శనము, పుస్తక పఠనము క్షేత్రంలో చూడ జరుగుతున్నాయి. అంటే మనం ఎక్కడున్నా మన గురువుని లేదా భగవంతుడిని నమ్ముకున్నప్పుడు మనం చేసే పనులలో ఎంత ఆ నియమం పాటిస్తున్నామో దాన్ని అలాగే పాటింప చేసేవారు ఎవరంటే సాయిబాబా. మనం అనుకుంటున్నాం మీరు చాలా జాగ్రత్తగా నియమం కాదండి, నీకు ఆరోగ్యం రావాలన్నా, నీకు ఎవరైనా పిలిచిన వెంటనే అదే దర్శనానికి కూడా రోజు పోయేది కదండి, ఇంకో బాబా తర్వాత వెళ్తాను, మీరు వెళ్ళండి, ఎక్కడే ఉండండి, నేను వస్తాను అక్కడికి బాబా దగ్గరికి అనొచ్చుకైనా. ఏం చేశాడట, ఆ ఏకనాథ భాగవతంలో ఎక్కడైతే చదువుతున్నాడో అక్కడ పెట్టి మడిచాడు, పుస్తకం అని పెట్టాడు. అయ్యా నేను కూడా వస్తున్నా అంతే. చూడండి ఎక్కడ ఇంకా వేరే వ్యాసంగా లేదమ్మా. చాలా అందుకే నేను చెప్తున్నాను, మనం ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు చేస్తామో అది అక్కడ కూడా సాధన చెయ్యాలి. ఏంటంటే క్షేత్రం అది. అందుకని అక్కడికి పోయిన తర్వాత ఏదో కొత్త సాధన ఇంకోటి ఏదో చేసుకోగలం. మనం చేసే సాధన అక్కడికనే చేస్తే అది ఎంత మనకు ప్రోత్సాహం కలిగిస్తుందో, ఉత్సాహం కలిగిస్తుందో చూడండి. ఆ పుస్తకంలో అక్కడ కాగితం మంట పెట్టి వాళ్ళతో పాటు వచ్చాడు. ఎక్కడికి? ద్వారకామాయికి. ద్వారకామాయికి రాగానే వాళ్ళతో పాటు కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక్కడే ఉన్నాడు. ఈయన ఒక్కడే ఉన్నప్పుడు అప్పుడే వచ్చారు, మళ్ళా వచ్చారు. ఎవరు? హరి సీతారాం దీక్షిత్. నిజంగా వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ మనసు ఎంత గొప్పదో అనిపిస్తుంది. ఒక్కసారి మనమెంత బాబా సేవ చేస్తున్నాము అని నిజంగా ఒకసారి మీతో పాటు పోల్చుకోవడం తల్లి ఎంత గొప్ప. అందుకని అట్లాంటి గొప్ప వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలో హేమాడి కొంత గుర్తు చేశాడు కాబట్టి నిత్యం అవి గుర్తు చేసుకోవాలనుకో చెప్తున్నాను. ఎట్లాంటి వాళ్ళమ్మా, లండన్లో కారు అంటే ఆయన లీగల్ అడ్వైజర్, ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ లీగల్ అడ్వైజర్ ఎవరు? హరి సీతారాం దీక్షిత్. ఆయనకు ఇంగ్లాండ్లో లండన్లో కాలు విరిగిపోయింది. రైలు ప్లాట్ఫామ్ మీద కాలిపడ్డాడు. అయితే అలా కాలు విరిగినటువంటి ఆయన నానాసాహెబ్ తెందూల్కర్ అనే ఆయన ప్రభుత్వ ఉద్యోగి, బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు, తహసీల్దార్. ఆయన హోదా కాదమ్మా. కొంతమంది తహసీల్దార్లు, కలెక్టర్లు ఈయనలాగా ఉంటారు. కానీ ఆయన మామూలుగా వ్యక్తిగతంగా మంచి ఆస్తిపరుడతారు, బాగా ఉన్నవాడు. ఎవరు? నానాసాహెబ్ తెందూల్కర్. ఈ నానాసాహెబ్ తెందూల్కర్ దీక్షిత్ ఇద్దరు స్నేహితులు. చెప్పగా ఇదంతా స్నేహితులు. చూడు ఆ స్నేహితులు మామూలుగా అదే ఇంద్రాన్ని కాలేజీకి పోయింది కదా, అవునయ్య కుట్టుకుంటూ నడుస్తున్నాడు.
కాలు కుంటిగా ఉండేటప్పుడు అందరూ కుంటిలాయర్ అంటున్నారు. మరి నువ్వు కనుక బాబా దగ్గరికి వెళ్తే నీ కుంటితనం పోతుంది. ఇప్పుడు నేను గుర్తు చేశాను కదా, మీరు డాక్టర్ ఆయన. కాలు కుంటితనం పోగొడతాడు, కంటి చూపు పోయితే అది తెస్తాడు, ఎన్ని అనారోగ్యాలు పోగొడతాడు ఆయన. అది వ్యాధి భవతాపవారిని తాడా తెగ జీవాన్ని మన హార్తులు పాడతామే. ఆది వ్యాధి అంటే మానసికమైన కానీ శారీరకమైన కానీ. ఎందుకంటే కొన్ని మానసికంగా ఉంటే అవి మనం చెప్పుకోలేమమ్మా. కాలు మీద దెబ్బ తగిలితే, చేతి తగిలితే, మొహం మీద కనపడితే మనం చెప్పుకోనక్కడ ఏంటో దెబ్బ తగిలిందా అంటారు. కానీ మనసులు దెబ్బ తగులుతాయన్నమాట. ఎంత ఎంత చికాకుగా ఉంటాయంటే అంత చికాకు. నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. దయచేసి అందరూ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కానీ పెద్దవాళ్ళు ఉన్నారు. అనుభవం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మొన్న ఎవరో అదే ఇక్కడికి వచ్చే మా దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి ఆయన ఎక్కడ ఉన్నావు అని అడిగారు. రమేష్ అంటే అతను సార్ అంబర్పేటలో ఉన్నాను. ఏం చేస్తున్నావురా? నాతో పాటు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన అబ్బాయి చనిపోయినాడు సార్. అది అయిపోయింది, ఇప్పుడు కార్యక్రమం బయటకు వస్తున్నాను అన్నాడు. 1వ తరగతి నుంచి 10వ తరగతి నువ్వు చదివితే నీ వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. అంటే వాడు కూడా 40 సంవత్సరాలు 44 అయిందాక ముసడైతే కాదుగా. అంటే పెళ్ళి అయింది సార్. మరి ఎందుకు చనిపోయాడా? ఏమైనా కరోనానా లేకపోతే ఆత్మ? కాదు సార్, సూసైడ్ చేస్తున్నాను సార్. ఇంకేనా? అదే ఏం చేస్తుంటాడా ఆయన? ఏం చేస్తారు? ఐటీలో పనిచేస్తాడు. మరి సూసైడ్ ఎందుకురా? అప్పులు ఉన్నాయండి సార్. ఎన్ని అప్పులు చూడండి. 10 లక్షలు. 10 లక్షలకే సూసైడా? కనీసం 1 లక్ష వస్తుంది ప్యాకేజ్ నెలకు. మరి ఓ 10 లక్షలు నాకు 2 చుక్కీలు వేసుకుంటే అయిపోద్ది కదా. లేదు సార్, వేరే సమస్య కూడా ఉంది. అప్పుడు నేను అడిగా. తర్వాత మళ్ళా మా ఇంటి కాదు సార్, ఇప్పుడు వాళ్ళ చికాకు పడుతుంది. ఏం సంపాదిస్తున్నాం, పక్క వాడు ఎట్లా నువ్వు వాడుకో, నేను ఇంతేనా, మనం ఇంతేనా. అందుకే నాకు అనిపిస్తుంది, మనిషికి మగవాడికి ప్రత్యేకంగా ఆడవాడు ఏదైనా చికాకు పరిస్తే మానసికంగా వీడంత బలహీనుడు ప్రపంచంలో ఉండడం. బలం ఎక్కడ ఉందంటే ఆ ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఏమిటి 10 లక్షల ఏం చచ్చిపోవాలి? మనకి మీరు బాగుంటాను, నేను బాగుంటాను, పచ్చడం తిందా. అంతేగాని దానికోసం మీరు ఎందుకు కాదండి. చికాకు పరుస్తారు. అందుకని నేను చెప్పి ఇది ఏం రోగం అనేది? అది వ్యాధి భవతాపవారిని అన్నారే బాబాయ్. నేనన్నా అరే ఆయన సార్ గారికి ఏం తాగుడు అలవాటు ఉంది, ఏదో కాస్త అంటే మరి ఇన్ని పాడలవాటు పెట్టుకొని గురువు లేకుండా, ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా, భార్య రకంగా కానీ, తల్లి కానీ, తమ్ముడు కానీ, ఎవరైనా కానీ, భార్య అక్కడది ఎవరండి? ఏం సంపాదిస్తున్నారు? ఏం తెచ్చావు నువ్వు? ఎంత పగలు నుంచి రాత్రి అర్ధరాత్రి దాకా పనిచేసి వచ్చి మరి ఏంటండి అంటే మనిషికి ఎంత చికాకంటే ఎంత సంపాదించి ఏం ప్రయోజనం అండి అనిపించే ఒక మనసు చికాకు. దానికి బీపీ మాత్రలు వేస్తున్నాను, వల్ల షుగర్ మాత్రలు వేస్తున్నాను, టెన్షన్ రిలీఫ్ అని ఇంకేమవుతారు. ఏం వేసుకున్నాక దానికి కావాల్సింది కాదుగా చికాకు పడదు. తప్పదు, సంసారం ఇది అని ఎవరు చేయాలి? అది తల్లో తండ్రో గురువో చెయ్యాలి. అందుకనే నేను చెప్పా రమేష్తో, నాయన సత్యంత చదువుకున్నా, చదవడం కాదు అనుభవంలోకి తీసుకుని వస్తే నాకు తెలిసినంత వరకు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. బాబా భక్తులు ఆత్మహత్య చేసుకోవచ్చు, చేసుకుంటారు కూడా. కోట్ల మందిలో ఒక 100 మందో 50 మందో. కానీ ఎందుకు అధైర్యపడదు? నువ్వు సంపాదించుకున్నది కాదు ఏది? ఈ ప్రాణం. ప్రాణం ఉంటే కదంటే శరీరానికి ఏదైనా ప్రాణం పోయితే తీసుకోవడమంటారు. అంతే, 2 రోజులు ఎడుతారా, 1 సంవత్సరం ఎడుతారు, తర్వాత ఎందుకు ఎడుస్తారండి? అంతేగా. మరి ప్రాణం అనేది నువ్వు సంపాదించుకున్నావా? మీ అమ్మా నాన్న నీకెక్కడిచ్చారు? అధికారం లేదు. మరి ఏంటని కష్టం ఎందుకని గుర్తించాలి? నేను చెప్పడం కాదమ్మా, ఈ ఆత్మహత్య చేసుకున్నానే దాంట్లో నేను ఒక కథ చెప్తూ మధ్యలో, అదే చంద్రకర్ గారు అది ఆయన చెప్తే కాదు, మానసిక ఆది వ్యాధి అని చెప్తున్నానే. దాంట్లోని
బాబా దగ్గరికి వచ్చారో కథ మీకు తెలుసు కదా, మీకు సత్యత్ర కథ గుర్తు చేస్తున్నాయి. ఎవరైనా అంబాడే గారు ఏమైంది మీరు చెప్తున్న ఎక్సైజ్ కంపెనీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, దాంట్లో పని చేసేవాడటమ్మ. మాయ ఏమైంది, రిజైన్ చేశారు. ఎందుకు? ఎవరో చెప్పారు బిజినెస్ చేసుకుంటే నెలకు కాదు రోజు సంపాదించుకోవచ్చు, ఎప్పుడో నెలకు సంవత్సరంగా కాదు రోజు సంపాదించుకోవచ్చాను. ఏమైందండి? మొత్తం పోయింది. చివరికి ఏమైందట, ఎక్కడ ఉద్యోగము అక్కడ మళ్ళా ప్రయత్నం చేస్తే రాలే. ఎవరండి ఆయన? బాబా భక్తుడు. ఎందుకంటే భక్తి ఉంది. బాబా దగ్గర భార్యతో సహా అంబాడేగా 2 నెలలు ఉన్నాడమ్మా. ఆ రోజుల్లో నిజంగా ఏ వసతులు ఉన్నాయి, ఏం సౌకర్యాలు ఉన్నాయమ్మా, ఏ ఊరి నుంచో వచ్చి ఏ రకంగా భార్యాభర్త అక్కడ ఉన్నారంటే ఎంత వాళ్ళకు నేను ఓపికనమ్మా. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నిష్ఠ, ఒక రకమైనటువంటి ధైర్యం, ఒక రకమైనటువంటి మనసులో ఒక తృప్తి ఉండబట్టే ఉండాలి. ఈ సహనం అనే పదము నేను ఈ 26 సంవత్సరాల్లో గుర్తు చేశాను. అది ఎదుగ్గానే ఉన్నాయి, శ్రద్ధ సహనం అని. ఆ శ్రద్ధ అనే దానికి బదులు ఏమాటి కొత్తగా చెప్పింది అంటే నిష్ఠ. నిష్ఠలో శ్రద్ధ ఉంటుంది కానీ శ్రద్ధలో నిష్ఠ ఉంటుందన్నమాట. వివరణ తర్వాత ఎప్పుడో గుర్తు చేస్తున్నాను. అట్లాగే సబూరి అనే పదం సంస్కృత పదం కాదు, హిందీ పదం కాదు, తెలుగు పదం అసలు కాదు. ఎవరిదండి? పార్సీ, అంటే ముస్లిం. సబర్కరో ఎంత కష్టం వచ్చినా మహమ్మదీని ఎవరైనా పలకరించండి, వాళ్ళు ఎంత గురువులు కానీ అరే వై సబర్కరో. ఈ పదం వాళ్ళు వాడతారు. అదే సబూరి, అదే సహనం అని మనం కాదు. మనదేంటి? ధైర్యం. ధైర్యంగా ఉండవు. ఇది మనవాడు పెద్దవాళ్ళు చెప్పేది. ధైర్య సాహసే చెప్పేది మనం ఏదో మాటగా, కానీ ధైర్యం అనేది పోయిందో అయిపోయింది. ధైర్యంలో సహనం ఉంటుంది కానీ సహనంలో ధైర్యం ఉండదమ్మా, పోతుంది ఓపిక. కాబట్టి నా గురువుగారు నా నుండి కోరింది 2 దక్షిణాలు అన్నారు బాబా, మీకు ఆ కథలో ఉంది. అట్లాంటి ఆ ధైర్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఏమైంది? ప్రాణం పోతుంది. ఎందుకు? ఎందుకు ఆత్మహత్య? ఏమైంది? 2 నెలల పాటు బాబా దగ్గర ఉన్నాడండి. నేను అందులో భక్తి ఉంది. బాబా దగ్గర భక్తి లేకపోతే 2 నెలలు ఎందుకుంటాడు? వెళ్ళిపోతాడుగా. 2 నెలలు బాబా దగ్గర ఉండి బాబా ఏమన్నాడు? అరే అలా భలేక భగవంతుడు నేను బాగా చూస్తాడా? ఏం భగవంతుడు చూస్తాడు? ఎవడా? ఏమీ లేదు. చివరికి ఏం చేశాడు? ఓ రాత్రి పూట నిర్ణయం చేశాడు. ఏమని? చచ్చిపోదా, చనిపోదా. ఎవరికి వాడు నిర్ణయం చేసుకోవడానికి సులభమైన మార్గం అంటే ఇది. చచ్చిపోదాం అనుకున్నాడు. ఏమైంది? చచ్చిపోదాం అనుకున్నాడు. ఎక్కడో పడి బావిలోనో ఎక్కడో ఏదో చేసుకోవాలి, బావిలో పడిపోదాం అనుకుని ఏ బావిలో పడిపోవాలో నిర్ణయించుకున్నాడు. వెళుతున్నాడు. ఇది సీరియల్ కథ కాదమ్మా, ఇది జరిగిన కథ. అంబాడేగా షిరిడీలో నిర్ణయించుకొని వెళ్ళిపోతున్నాడు. భార్య ఎవరు చెప్తాడు నేను చచ్చిపోతానంటే ఆయన ఊరుకుంటుందా? ఎవరిని చెప్పరమ్మా. వెళ్ళిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా చీకటి రాత్రి ఒక లాందర్ తీసుకొని ఎదురుగా వచ్చాడు ఒక ఆయన పేరు సుబ్రహ్మణ్యం నాయక్. షిరిడీలోనే బాబా దగ్గర ఆయన సేవ చేసుకుని, అంటే బాబా దగ్గర సేవ చేసుకుంటే హోటల్ పెట్టుకున్నాడు ఆయన. ఏం డేగర్ ఎక్కడికి పోతున్నావు అని అడగలే. మామూలు రోజు కలుస్తారుగా. ఆ డేగర్ అంటే ఈ పుస్తకాన్ని చదివేవాళ్ళు పుస్తకం చూపించాడు చీకట్లో లాందర్ వెళ్తూ. చూడండి జరిగిన కదా, పుస్తకం చూపించాడంతే. అదే డేగర్ ఎక్కడికి పోతున్నావా, ఏ రాత్రుతాన్ని అడగని, ఏం అడగలేదండి. పుస్తకం చూపించి చదివావా అని అడిగాడు. ఇది నేను చదవలేదన్నాడు. అన్నాడు ఊరికే మాటగా. అని చదవలేదు కదా, నేను చచ్చిపోవడానికి పోతున్నా కదా, నాకేం పని దీంతో? ఏమిటో పుస్తకం? అక్కలగూడ స్వామి ఇంటి చరిత్ర. అది ఏదో ఇది కాదు, ఈ సాయిబాబా గురించి కాదు. అప్పట్లో పుస్తకాలు లేవు. ఇదేంటి సాయిబాబా షిరిడీకి నేను వచ్చి ఆయన దగ్గర 2 నెలలు ఉంటే ఉద్యోగం లేదు, ఈ అక్కలగూడ స్వామి ఇంటి చరిత్ర నాకేం పని అనుకోవచ్చుగా. ఇచ్చాడు. చదవలేదనుకున్నాడు. పుస్తకం తెరిచాడు. ఇప్పుడు చెప్పా కదా, పుస్తకం చదువుతూ ఉంటే పుస్తకం మడతలు పెట్టిన తర్వాత ఉంటుందని. మరి ఈరోజు చెప్తానో రేపు చెప్తానో తెలియదు. ఎక్కడ సామా ఇంటికి పోతే అదే పుస్తకం తీస్తే అదే కాగితం వస్తుంది. ఇక్కడ ఏమైంది? అంబాడే గారు పెడుతున్నాడు. పుస్తకం
పుస్తకం చదవలేదు. పుస్తకం తెరిచాడు. తెరవగానే ఒక ముసలివాడు కొడుకులతో బాధపడలేక 90 ఏళ్ళు దాటిన వాడు అక్కలకోటలో బావిలో పడి చచ్చిపోదని బావి పడ్డాడు. ఏం చేశారు అక్కలకోట స్వామి? బయటికి లాగాడు. తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకొని, ఒరే కడుపు నొప్పి చచ్చిపోతే అయిపోతుంది అనుకున్నావా? కాదు, ఈ కడుపు నొప్పిని అనుభవించడం కోసం మళ్ళా పుట్టాలిరా. మళ్ళా నువ్వు మనిషిగా పుట్టావో తెలియదు. ఈగో, దోమో, పందో, కుక్కో, ఏనుగో, ఏంటో ఎన్ని జీవ జంతువులు ఉన్నాయి స్వామి. కనిపించకుండా ఎన్ని ఉన్నాయి, కనిపించేటట్టు ఎన్ని ఉన్నాయి. వాటిలో ఏమవుతుంది? తప్పదు. అక్కడ ఏదో మళ్ళా చేస్తే మళ్ళా పుట్టాలి. పునరపించడం పునరపించడం కష్టపడ్డారు. 90 ఏళ్ళు దాటిపోయింది. ఇంకెన్నేళ్ళు వస్తాం? అనుభవించాం. అమ్మ పదే పదే చెప్తున్నాను, సచ్చరిత్ర చెప్పిన యథార్థమైనటువంటిది మనము అనుభవించడానికి ఇక్కడ కష్టపడుతున్న స్థితి ఉన్నది. అందుకని చెప్తున్నాను, ఎవరైనా సచ్చరిత్రను ఆధారం చేసుకుని మాయగా మోసం చేసేటట్టు చెప్తే దయచేసి దాన్ని ఆలోచన చేయకండి. ఒక్కటే ఎంతమంది చెప్తారు, అది చెయ్యి ఇది చెయ్యి. కాదు, అనుభవించు. నేను అదే అంటున్నా. ఒకసారి ఊరు చెప్పారు, ఆయన వద్దు నన్ను అడగద్దు, సత్యత అడుగు. సత్యత ఎక్కడైనా ఉందా? నీకు ఉద్యోగం రావాలంటే నువ్వు పోయి పని చేయి. లేదు చెప్పలేదే. నువ్వు భగవంతుని నమ్ముకో, ధైర్యంగా ఉండదు. మరి అట్లాంటిది చచ్చిపోదామనుకున్నవాడు ఆ పుస్తకం తెరిస్తే తెరవంగానే ఆకలి రావడం ఏంటండి? అరే నాకు అది కళ్ళు తెరుచుకున్నాయంటారే, నిజంగా కళ్ళు మూసుకున్నాడా? లేదే. కళ్ళు తెరుచుకోవడం మనసులో ఆలోచన కలిగిన ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఎంత పొరపాటు చేశారు. ఈ పుస్తకమే, ఈ విషయమే నేను ఇక్కడ చదవకుండా ఉండుంటే, నా నిర్ణయం ప్రకారం నేను ఆచరణ పెట్టుంటే నిజంగా మళ్ళీ పుట్టాల్సి వచ్చేదేమో. ఈ ఉద్యోగం లేకపోయి ఏడుస్తున్నా, ఆయన కడుపు నొప్పి చేయట్లేదు. ఏదైతే ఏదో ఒక నొప్పి ఎక్కడేవంతే. కాబట్టి ఏదైనా కానీ ఆత్మహత్య, ఆత్మకు హత్య లేదని మాత్రం ఆ పదం వాడకూడదు. నైనం చిందంత శస్త్రాన్ని నైనంత హతిపావకహనచైనం లేదా ఎంచాపోన శోషేతి మారుత. భగవద్గీతలో చదువుతాం. మళ్ళీ ఎవరు ఆత్మహత్య, ఆత్మకు హత్య ఎక్కడ ఉంటుంది ఆయన? లేదు. దాన్ని ఏమన్నా ప్రాణం పోగొట్టుకోవడం, నువ్వు తీసేసుకోవడం. నా ప్రాణం, నీ ప్రాణం ఎడతీస్తావు, ప్రాణత్యాగం ఉంటారు. దానికి ఏదో పదం మాట అంతే. ఆత్మహత్య చేయడం సాధ్యం కాదు. మరి అట్లాంటిది చాలా తప్పు, చాలా 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 తప్పు. మరి అట్లాంటి ఆ తప్పు పని చేయకుండా చేసింది బాబాయ్ చెప్పాడా? బాబాని ఏమైనా కలిశాడా? నేను పోతున్నాను బాబాయ్, రేపు ఉంటాను. లేదు. మరి ఏం చూపించాడు? సగుణమేడు నాయకుడు ఆ పుస్తకం ఎందుకు తెచ్చాడు? ఆ రాత్రి కూడా ఎందుకు వచ్చాడు? ఎదురుగా ఎందుకు వచ్చాడు? ఏంటండి ఇదంతా? నేను అందుకని అంటున్నా, మనం బాబాను నమ్ముకున్నప్పుడు ఏ సమయంలో, ఏ అర్ధరాత్రిలో, ఏ పొగలో, ఏ పొద్దున పూట ఎవరు వస్తారో, ఏం చెప్తారో అది రుణానుబంధమే అంతే. దాంట్లో ఇక్కడ మనం అది యాదృచ్ఛికం అంటారే, యాదృచ్ఛికం కాదమ్మా, ఇది రుణానుబంధమే. ఇక్కడ ఈ రోజులు ఉండాలంటే కష్టమైనా ఉండాల్సిందే, సుఖమైనా ఉండాల్సిందే. ఇది జరగాల్సిందంటే దానికి చికాకు పడడం అనేది మామూలుగా ఉంటుంది. కానీ మెల్లమెల్లగా నేను చెప్పారండి, ఆ సార్ కూడా అదే చెప్పారు కదా సార్, ఏది భవబంధ. ఈ భవం దాంట్లో ఏం సరే మధ్య వాళ్ళకి టెన్షన్ ఏం లేదు, హాయిగా ఎందుకు ఉంటుంది, జరిగేది బాగా చెప్తాడు బస్. ఎందుకన్నా అంటే ఈ టెన్షన్ ఎప్పుడైతే మానసికంగా ఉండదో అప్పుడు కూడా బీపీ రైజ్ కాదుగా, షుగర్ డౌన్ కాదుగా, అప్పు కాదుగా, అంతే. కాబట్టి ఇది నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉందంటే నీ చేతిలో ఉండే ఒక వస్తువు కాదుగా మనస్సు, అది ఎక్కడుందో తెలియదు. కాబట్టి అభ్యాస యోగ యుక్తేనా. ఏం అభ్యాసం అండి? కాళ్ళు ఇట్లా పెట్టు, చేతులు ఇట్లా పెట్టంటే అది శారీరకమైన ఎక్సర్సైజ్, వ్యాయామం. కానీ మనసుకి ఏం వ్యాయామం? అందుకనే మనస్సుకు చేయవలసిన వ్యాయామం ఏంటంటే సాధువుల, మహాత్ముల, గురువుల యొక్క చరిత్ర మనల్ని చూసుకోవడమే వ్యాయామం. అంతే. అదే వ్యాయామం. ఇక వేరే అదేమో చేయితో పెట్టి ఏమక్కర్లేదు. హాయిగా. అందుకనే కొంతమందికి నేను పెద్దవాళ్ళు కూడా చెప్పాను, ఆ తల్లికి వచ్చిందా కరోనా ఫస్ట్, అమ్మ 21 రోజులు మీకు మంచి ఛాన్స్, చదివి చదువుకోండి, సత్యం చదువుకోండి.
అంతే. ఎందుకంటే చికాకు పడి ఏంటో ఏ డాక్టర్ ఏ బిల్లులో ఇది ఎందుకమ్మా అయ్యేది అవుతుంది మొత్తం అసలు వద్దు. మంచి ఛాన్స్ దొరికినప్పుడు మిమ్మల్ని ఎవడు బలవడం, మీరు ఎక్కడికి పోయే పని లేదు. పోతే వాడు ఊరుకుంటారా, మున్సిపాలిటీ వాళ్ళు తెలిసిపోతారు. అందుకని నిశ్చయిత వాడు ఎవడో నన్ను తాకపోతే పోయినా నేను ఆయన చెప్పాను అంతే నిశ్చింత. కానీ అంత అనుకుంటామా? ఏమో సార్ ఏది. అందుకని మనకి ఏది వచ్చినా మన మనస్సును బట్టి దాన్ని అర్థం చేసుకొని మన మనోగతాన్ని బట్టి మనం దాన్ని ఎప్పుడు ఎందుకో మనకుండే ఆ ఆలోచనలో ఈ సాయిబాబా చరిత్ర ఇవన్నీ వింటున్న బట్టి మన మనసుకి ఎక్సర్సైజ్. కనీసం వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో అప్పుడప్పుడు ఇది మనల్ని చేసుకోండి. అందుకని ఇది అభ్యాసం అంటే మానసికమైనటువంటి ఆలోచనలు మనల్ని చేసుకోవడం. అంబాటి గారికి సాంగత్యం ఉన్నాయి. అక్కలపూడి స్వామి సరే పుస్తకం చదివాడు. చూడండి ఆక్రీది ఎందుకు వచ్చింది సార్? ఎందుకో ఏం చేశారు? ఏ బాబా ఎక్కడైనా ఇంటర్వ్యూర్ అయ్యాడండి ఈ కథలో? ఎక్కడైనా అదే నేను చూస్తున్న బాబాలా ఉన్నావురా, రాత్రి కూడా అక్కడ కనిపించినావని ఏమన్నా అంబాడే గారి సగటు మీద నాకు అన్నాడా? లేదే. ఈయన అంటే ఎక్కడ పోతున్నావు అడగలేదే. మరి పుస్తకం ఇవ్వడం ఏంటి? పుస్తకం నేను చదవలేదు అనుకుంటే ఇలా కాగితం తీయడం, పుస్తకం తీయడం ఏంటి? ఆకలి రావడం ఏంటి? ఆయన మత పెట్టాడా? ఎన్నో కథలు ఉంటే అక్కడ ఒక స్వామి జీవితం చేస్తున్నాం. మరి ఈ కథ ఎందుకు వచ్చింది? అరే ఆత్మహత్య తక్కువ. ఎవరో మహాత్ములకు గొప్పవాళ్ళకు బుద్ధిమంతులకు అట్లాంటి ఆలోచన చేయడంలో ఇది చేయకూడదని వస్తుంది, కానీ మామూలు వాడికి రాదమ్మా. అందుకని చెప్తారండి బుద్ధిమంతుడు ఎవరండి? ఆంజనేయ స్వామి. ఆయనకు అమ్మో ఆయన అర్ధరాత్రి పూట రకరకాలుగా పడుకున్న వాళ్ళు అవి ఇవి ఏదో చేస్తున్న వాళ్ళు అందరినీ చూస్తూ సీతమ్మని వెతకడానికి ఏమైంది, దొరకకపోతే ఏం చేశాడు ఆయన తెలుసుగా మీకు? చచ్చిపోదాం అనుకున్నాడు. అదేంటండి ఇంకెందుకో సీతని కనుక్కోనంటే అయిపోయింది. కానీ నేను బతకాలి. ఎందుకు బతకాలి? చచ్చిపోదాం అనుకున్నావు కదా. నేను పోతే నేను అక్కడ పుయ్యాల దగ్గర ఎవరైనా చెప్పాలి కదా. ఎట్లా తెలుస్తుంది? రావడం చెప్తారా? అదే సార్ అది వీడెవడు ఆయన తెలియదు. ఇదే నేను పోయి చచ్చేది అక్కడ చెప్తాం, ఇక్కడ రావడం ఎందుకు? చూడండి అది ఉత్తర బలం పెట్టో తిరిగి నేను భేత్తంలో కదా. ఆంజనేయ స్వామి స్మరణ అంటే ఇప్పుడు స్మరణ అంటే ఆంజనేయ స్వామి అంత బలం నాకు వస్తుంది, కానీ ఆంజనేయ స్వామికి వచ్చిన బుద్ధి దాన్ని నీకు వస్తుంది. నేను అనేది అది మనము మన ఆలోచన ఎట్లా ఉంటాయంటే 4 సార్లు 10 సార్లు స్తోత్రం చేసి మంచి మంచి గులాబీ పూలు ఆకులు పెడితే మనకు వస్తుందని కూడా కాదమ్మా. వస్తుందేమో, నేను విమర్శించకూడదు, కానీ దానికంటే కూడా దాని అర్థం ఏదో అయ్యా నాకు శక్తి, నాకు ధైర్యాన్ని నీ దగ్గర ఉంది. నీ దగ్గర 10 లక్షలు ఉంటే నాకు 5 లక్షలు ఇంటికి ఇవ్వడా? ఇస్తాడు కదా. నువ్వు గొప్పవాడిను నేను గొప్పవాడిని నువ్వు అంటే ఇన్నావండి నీ నోరు పోతుంది అంతే కాదు. ఎప్పుడైనా ఆ శక్తి ఏదైతే ఉందో నీ దగ్గర ఉంది కదా, నాకు ఈ స్థితిలో ఉన్నా అప్పుడు మనకు నిజంగా ఆంజనేయ స్వామి కాదు నీలో ఉండే శక్తి కనుమరుగైపోయింది. అట్లాగే ఈ అంబాడే గారికి ఆ అక్కలపూడి స్వామి జీవిత చేతిలో అదే కట్టెలు ఎందుకు వచ్చింది? తర్వాత మనం సత్యతలో వింటామేమని. ఈ అంబాడే గారు వాళ్ళ నాన్న అక్కలపూడి స్వామి గుర్తున్నాడు. చూడండి మా నాన్న గురువుగారు నమ్ముకున్నాడు, ఆ గురువుగారి చరిత్ర చదవడం వల్ల నేను చచ్చిపోకుండా. చూడండి ఎంత లింక్ అండి. చిన్న కథ చూడండి ఎంత మెలికలు తిప్పుతాడా. మెలికలు తిప్పడం కాదు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అయ్యో మనం ఎన్ని మెలికలు తిరిగినాయి, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడ పెళ్ళినాయి, ఎక్కడ పిల్లలు, వీళ్ళేంది వాళ్ళేంది, ఎన్ని దేశాలు తిరుగుతున్నారు, ఏంది ఇదంతా. కానీ ఈ రుణానుబంధంతో 26 సంవత్సరాలు పూర్తిపోయి 27వ సంవత్సరంలో పుట్టినటువంటి ఇది ఎక్కడి ఇది. కాబట్టి ఈ రకంగా చనిపోవడం అనేటువంటిది తప్పండి. ఇది కారణం శారీరకమైన బాధ కాదు, ఇది మానసిక బాధ. అంతేనా? అట్లాగే అరే రమేష్ మీ క్లాస్మేట్ అట్లా చచ్చిపోయాడంటే నిజమే. నేను ఇప్పుడు ఎందుకుంటున్నా అంటే ఆ దీక్షిత గారితో చందోర్కర్ గారు చెప్తూ కాలు కుట్టితనం అది శారీరకమైన బాధ అండి. ఎవడన్నా ఉంటే కుట్టోడు అయిపోయినా అంటే వాడు ఒకప్పుడు మంచిగా బాగా నచ్చినవాడే పరిగెత్తినోడే, కానీ ఇప్పుడు కుట్టాడు అంటాడు కదండి. ఏమన్నాడంటే ఆ దీక్షితు, అరే
నాన్న నన్ను కుంటోడు అనని, నేను కుంటోడిని అని అనని అట్లా అట్లా అనిపించుకుంటారండి ఎవరన్నా? నాకు 70 ఏళ్ళు వస్తుంటే నన్ను ఎవరన్నా ముసలోడు అంటే నీకంటే ముసలోడు కాదేవా అంటారు. కొనుక్కోకపోతారు. నీకంటే అని ముసలుడే కాదా? ఇంకా ఇప్పుడు ఎవరో చూస్తున్నారు, వాట్సాప్లో వస్తుంది కదా, దీనికి ఒక పాలిషన్ లాంగ్వేజ్. నేను ముసలుడు కాదు, నేను సీనియర్ సిటిజన్ చూడండి. అంటే ఏదో రకంగా నాకు అయిపోయింది శరీరం, యంత్రం. 30 ఏళ్ళు లేవు, 60 ఏళ్ళు దాటిపోయిన ఇంకేందండి? నీకే నిస్పృహపడద్దు. యథార్థం వింటే మనస్సు 70 ఏళ్ళ వాళ్ళైనా 80 ఏళ్ళ వాళ్ళైనా పిల్లల కోసం పరిగెత్తుతారు. నేను చెప్పకూడదు. మరి ఎందుకు వస్తుంది? అక్కడ వయస్సా? కాదు, మనస్సేనా కాదా? అది అరే వద్దురా బాబు నేను నడవలేండా అంటారు. మనోడు వచ్చి అడిగాడు అనుకోండి, గోవాకైనా పోతాం, శ్రీనగర్కైనా పోతాం, కాశీకైనా పోతాం. ఏం పడ ముందు ఏమన్నా కానీ అట్లా ఏంటంటే మనస్సు ప్రధానమైన మనస్సే వయస్సు అనేది శరీరానికి. కాబట్టి ఆ మనస్సులో నువ్వు ఎప్పుడైతే ఆలోచనలో రేపు పుట్టితనం ఉండదురా, పుట్టివాడిని పుట్టివాడనక ఇంకేమంటారు? గుడ్డోడు అంటే ఏమంటారండి? ముసలోడు అంటే ఏమంటారండి? దీక్షిత గారు అన్నారు, అరే నాన్న నన్ను గుడ్డోడు అని నష్టం లేదు, కానీ మీ సాయిబాబా దగ్గరికి వస్తాను చూడండి. అప్పుడే అన్నాడు, మీ సాయిబాబా దగ్గరికి నేను వెళ్ళాలని ఉంది అని చాలా చెప్పారు. ఎందుకో తెలుసా? మనసులో కుంటితనం కాదు, ఇది కాలు కుంటితనం కాదు. ఇప్పుడు అడిగవే అది వ్యాధి భవతాపవారిని తాడా జలదీవ అని ఏ రోగమైనా పోగొడతారు. కాలు కుంటితనం ఒక లెక్క. ఆయనకు వెళ్ళు, బాబాను దర్శించుకో, ఆయన కాలు కుంటితనం హస్తస్పర్శలు. ఎంతమందికమ్మా అట్లా చెయ్యక చాస్తే కుష్ఠరోగం పోయింది కదమ్మా తల్లి, ఎంతమందికి. కాబట్టి అది పెద్ద కష్టం కాదు, నువ్వు వెళ్ళవు, నువ్వు దర్శనం చేసుకో అంతే. అప్పుడు ఏమన్నాడు దీక్షను? వద్దు నాన్న, వస్తాను, వెళ్తాను షిరిడీకి, కానీ నా కాలు కుంటితనం ఉండాలి. కానీ బాబా దగ్గర దర్శనానికి నేను ఎందుకు వెళ్తాను తెలుసా? నా మనసులో కుంటితనం పోగొట్టుకోవడానికి. పోగొడతాడా అని అడగలే, దయచేసి చదివేటప్పుడు పోగొడతాడా అని ప్రశ్న వేయలే. నా మనసులో కుంటితనం పోగొట్టుకోవడానికి నేను షిరిడీకి వెళ్తాను. నీకే డౌట్, పోగొడతాడు సార్ అంటే డౌట్ ఉంటే ఏం పోగొడతాడు సార్? దేశమని దేశభావ తైసనుభవ. పోగొడతాడా కాదు, నా మనసులో పోగొట్టుకోవడానికి. అంటే నువ్వు దాన్ని ఫస్ట్ అర్పణ భావన కావాలి, నువ్వు రెడీ కావాలి. అంతేగాని నా మనస్సులో కుంటితనం తప్పకుండా చూడండి. చంద్ర కాలు కుంటితనం పోగొట్టడం, కంటికి చూపు రావడం, రోగాలు పోగొట్టడం బాబా. కానీ ఈ ప్రశ్న ఎవరు వేయలే ఈ రోజు వరకు కూడా. అమ్మా ఎన్ని రోగాలు, ఒక రోగం ఉంటే 4 రోగాల పేర్లు చెప్తారు. దీనికి తోడు అది, దానికి తోడు అదే. మరి వీటన్నిటికి బదులు సార్ వద్దు సార్, నా మనసులో చాలా రోగాలు ఉన్నాయి. ఏం రోగాలుగా? ఆయన చూస్తే గిట్టదు, వీడు చూస్తే కోపం, వాడు ఎందుకు సంపాదించడం, నాకు ఎందుకు రావడాలి, ఇదంతా ఏం రోగం ఉంది? ఇది ఏం రోగం? ఎంత అది పైన ఈ రోగం ఎట్లా ఉంటుందంటే కాస్త బాగా తెలిసిన వాడికి ఆ రోగం ఉంటుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించరు. ఈమె మా బంధువే కానీ ఏదో ఈ మధ్య బాగా దాన్ని ఏమంటారు, దృష్టి తగిలిందంటారు, వాళ్ళ కళ్ళు పాడిపోయింది, ఏమేమో అంటారు. అంటే ఈ మనస్సు అని చూడండి. అందుకని ఎప్పుడు చూడండి, ఒక్కటి బాగా ఆలోచించండి. తల్లి, ఈ తల్లిని నేను చూస్తున్నాను, ఆ తల్లిని నన్ను, ఆమె మనసులో మనకు కుంచిత భావన ఉందో దాన్ని నేను అనుభవించాను. బాగా గుర్తుపెట్టుకోండి. మనసులో కుంచిత భావం ఉండదనుకోండి, వీడు కనుక ఏదైనా ఆలోచన చేసినా ఏం లాభం లేదు. ఎందుకంటే మనసు నేను చెప్పడం కాదమ్మా, నాకు గుర్తుకొస్తున్నది. 3 తెలుసుగా, ఎవరు 3? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3. ఎంత కుంచిత భావం ఉండే వాళ్ళకి ఎవరు ఎక్కడికి వచ్చారు తెలుసు కదా మీకు నేను చెప్పాను సార్.
ఏంటంటే ఆ ₹10 ఆలోచన వ్యవస్థగా వచ్చి వడ్డించాలా? ఏంటండి వాళ్ళకి నిజంగా మనం ఎవరినో బుద్ధి లేని వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు, ఏమిటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఏం బుద్ధి అంటే వాళ్ళకైనా ఈ దరిద్ర బుద్ధులు ఉంటాయి. నోట్ అంతే, నేనేదో భయం చేసి ఉంటాయి, కానీ అవి ఉండే వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుంది చూడని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినా కూడా వ్యవస్థగా నీకు వడ్డించేటప్పుడు వ్యవస్థగా వడ్డించాలా? అట్లా అడగడానికి సిగ్గుండాగా అట్లాంటిది వడ్డిస్తాను. అది ఎవరామె? అనసూయ. అసూయ లేనటువంటి స్వభావం కలిగింది దాని అర్థం. నేను వీళ్ళింటో వెళ్తే వీళ్ళ మరదలు ఆ పేరుకు అర్థం చెప్తుంది. అట్లాగే అనసూయ అంటే అసూయ లేని స్త్రీ స్వభావం. ఎవరితో సాంగత్యం చేసిందామా? త్రిగుణాలకు అతీతమైనటువంటి గుణం కలిగిన పురుషుడితో సాంగత్యం చేసింది. అత్రి అనసూయ. అత్రి అంటే త్రిగుణములకు అతీతమైన పురుష స్వభావము, అసూయ లేనటువంటి స్త్రీ స్వభావం రెండూ కలిశాయి. అంటే అసూయ అనేది ఆడవాళ్ళకి కోపం రాదు, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కంటే. మగవాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ. త్రిగుణములకు లోనైపోవడం అనేది మగవాళ్ళకున్నంత బలహీనత ఆడవాళ్ళకు ఉండదు. చక్కగా పడిపోతారంతే మగవాడు. ఇంకొక అమ్మాయి వాడమ్మ ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటే తక్కువ. అట్లాంటి అత్రి అనసూయ, ఆ అనసూయనేమా మీద ఈ రకంగా ఎంత చెడు ఆలోచన అండి. ఏం చేసింది? అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా కానీ నాకెందుకు, నేను వస్తా కదా, వస్తాను, కానీ మీరు నా పిల్లలు అయిపోవాలంటే. తల్లి కదండి, తల్లి కడుపున మోసిన 9 నెలల పాపకు ఆమె వ్యవస్థ సంస్థ ఎవరు తెలుసండి, అది చేసింది. అందుకని మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అనుభవిస్తాం. మీరు ₹10 ఇవ్వండి, 10 పైసలు ఇవ్వండి, ఏ మనస్సుతో ఇస్తారో దాన్నే అనుభవిస్తారు. తీసుకునేవాడు కూడా గుర్తుపెట్టుకుని, తీసుకునేవాడికి ఏదైనా కావచ్చు, కానీ వాడు ఇచ్చాడు సార్, నాకు 10 రోజులు కూడా జ్వరం వచ్చేసారు. కొంతమంది తీసుకున్నా కూడా మనకంటే వాడికి ఎంత ఆలోచిస్తారు, వద్దురా నాయన, వద్దు, 10 పైసలు కూడా దొరకదు. ఎందుకంటే బంధువుల దగ్గర ఆమె ఏ రకంగా ఉన్నా ఆమె ₹10 ఇస్తే సార్ మనం బాగుంటాం సార్. ఏదండి ఆమె మనస్సు. నేను ఇన్ని వివరాలు చెప్తుంటే మీరు చక్కగా వింటున్నారు. నాకు ఇది మననం చేసుకున్న అదృష్టమమ్మ. ఇది దేని నుంచి నేను బెస్ట్ చేసి చెప్తున్నా? సచ్చరిత్ర అంతే. ఇట్లాంటి మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో, మనస్సులో కుట్టితనం, అసలు మనస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ మనసులో కుట్టితనం ఎవరైనా చేస్తారు సార్. ఇదే మనసులో కుట్టితనం అంటే. అయితే అది పోగొట్టాడా అనగానే, పోగొడతాడా అని అడగల దీక్షిత్ గారు. అందుకని మనకు నా మనసులో కుట్టితనం పోగొట్టుకోవడానికి నేను శ్రీకి బాబా దర్శనానికి వస్తాను. చూడండి, ఆయన డిసైడ్ చేస్తున్నాడు, మనసులో కుట్టితనం పోగొడతారైనా డెఫరెంట్ పోగొడతారు. ఇంకోటి, ఇంకా ఒక అర్థమైన టైం ఉంది కదా, ఇంకోటి ఉంది ఏంటి, ఆయనకు కాలు కుట్టితనం స్వామి పోగొట్టాలి, నాకు చేతులు సరిగ్గా లేవడం లేదో పోగొట్టు, నాకు 140 టెంపరేచర్ పోగొట్టు, నాకు బీపీ పోగొట్టు, ఇవి కాదు. ఈ రకంగా మనసులో కుంటితనం పోగొట్టు బాబా అని కనుక అడుగు వేస్తే అని బెల్టేస్తాడు. అబ్బా ఎంత బాగా అడిగింది ఈ పిల్ల, ఎంత బాగా అడిగినా నాకు ఆనందం. ఎందుకు? ఆయనకు అదే ఆనందం. ఈ పోతే మళ్ళా వస్తాయి. నాకు 10 లక్షలు ఇవ్వు బాబా, నాకు దరిద్రంగా ఉంది, ఇస్తా, మళ్ళా ఎవడో నింపపోతాడు. ఏం లాభం? మళ్ళా ఏడుస్తావుగా? కాదు, ఆ కుంటితనం పోగొట్టయ్యా. ఎంత మంచి మనసు రా, ఆహ్వానిస్తాడమ్మా ఆయన. ఇది సాయి సచ్చరిత్ర. దీక్షిత్ గారిని 6 శ్యామ అది తెలుసు కదా అక్కడ. నేను మరి నిన్న ప్రారంభం చేసింది ఏదో ఈ 594వ జ్ఞాన యజ్ఞంలో ఆ ముసలమ్మ కథ ఏ రోజు పాటు మననం చేసుకోవాలని నా కోరిక. అది ప్రారంభం చేశాను. నేను ఇంకా బాబా దగ్గరే ఉన్నాడు హేమాడుకుంటూ. ఇంకా కాస్త ముందుకెళ్ళా ఈ రోజున. ఏమిటది? ఏకనాథ భాగవతం చదివితే ఆ వీధి మట్టు పెట్టి రావడం. అంటే ఆ ఆలోచన ఏదైతే మనసులో ఉంటే, అంటే నేను వెళ్తున్నాను బాబా దగ్గర, నేను వచ్చేస్తా.
అంటే పుస్తకం చదవడం ఏదైతే ఉందో ఏది చేసినా బాబా నువ్వు భక్తులు నమ్ముకున్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేస్తాను, నేను ఏకనాథ భాగవతం నేను చదువుతా, విష్ణు సహస్రనామం చదువుతా, లలిత సహస్రనామం చదువుతా, నాకు అవి చదువుతా ఇవి చదువుతా లాభం లేదు. బాబా నా చేత చదివిస్తున్నాడు. అదేంటంటే లేదు కదా, అదే నా చేత ఆయన చదివిస్తున్నాడు అనుకుంటే నిత్యం నువ్వు చదివేదానికి అదే నేను ఈరోజు చదవలేకపోయాను, మా ఇంటికి వచ్చినామా మా ఇంటికి చదివింది సార్, నేను అడగలేదే నువ్వు చదవమని నేను అడగలే, ఆయన చదువుతుందండి. ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఊళ్ళకు పోయినా కూడా అక్కడ మీరు అనుకున్నది అక్కడ జరుగుతుంది. ఎందుకు? నిత్య నైమిత్తికంగా ఆధ్యాత్మికమైన ఆలోచన కలిగి ఉన్న పుస్తకాలు చదివితే అవి. ఇప్పుడు అంటే నీ పుస్తకం చదివి ఇప్పుడు అంబాడే గారికి ఏంటి పుస్తకం చదవడం అండి, మరి అదే పేజీ ఎందుకు వచ్చింది? తావోదురాని ముసలాయనకు ఆ అక్కలకోట స్వామి చెప్పడం ఏంటి? ఇది చూడండి, అది కూడా అనుకోండి. ఇప్పుడే విన్నారు మీరు, వీళ్ళ నాన్న అక్కలకోట స్వామి భక్తుడు, ఈయన బాబా దగ్గరికి వచ్చాడు. అంటే అరే మీ నాయన ఒక గురువుని నమ్ముకున్నాడా? ఎప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మా, గురువు అనేటువంటి వాడి యొక్క సాంగత్యం చేయడం అనేటువంటిది దాదాపుగా మనకు చాలా తక్కువ. ఎందుకంటే మన తాత ముఖాల సంగతి మనకు తెలియదు, కానీ ఒక గురువుని ఆశ్రయించడం ఇప్పుడు వచ్చిన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కు ఈ టెక్నాలజీకి అది ఎంత దూరం అయిపోతామో మనం చెప్పకూడదు, అదంతా ఆలోచన అనవసరం. ఏమైతే ఎప్పుడైతే ఆ గురువు గుర్తు చేసుకుంటూ ఉంటే మనం అనుకుంటాం ఏం లాభం ఉంది. చూడండి, అక్కలకోట స్వామి వాళ్ళ నాన్న నమ్ముకుంటే కొడుకుగా ఆయన కడుపులో పుట్టిన ఈయన బాబా దగ్గరికి వస్తే 2 నెలలు జీతం లేక ఉద్యోగం పోగొట్టుకుని ఏడుస్తుంటే ఆ వ్యక్తికి ఆయన చరిత్ర ఎందుకు చదివించాడు, నాకు అదే పేజీ ఎందుకు వచ్చింది? కాబట్టి అయ్యా మనస్సులో ఉండే ఆలోచన మార్చుకో. అలా మార్చుకున్న వ్యక్తి ఇంకేం మాట్లాడతాడని బాబా దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది? ఈయనకు జ్యోతిష్యం బాగా వచ్చు అంటే నేర్చుకున్నాడు. ఎంత జ్యోతిష్యం నీకు వచ్చినా దాన్ని సరిగ్గా వినియోగం చేసుకుని కదంత 10 రూపాయలు రావాలి. చాలా గొప్ప జ్యోతిష్యం చెప్పారు, ఏం ప్రయోజనం? అంతే. ఏం జరిగింది? బాబా దగ్గరికి వచ్చి రోజు నమస్కారం చేస్తే బాగా ప్రసిద్ధి చెందిన ఒక జ్యోతిష్శాస్త్రవేత్త వచ్చాడు ఒక పూణే నుంచి బాబా దగ్గరికి. ఆయన ఇప్పటి ఈ దగ్గరికి కాస్త నీ దగ్గర ఉంచుకో, అంతే. అందుకని నీకు ఉద్యోగం ఇవ్వడం కానీ అతని జ్యోతిషం బాగా కాస్త నమ్మకం ఎక్కువ, దాని మీద ప్రావీణ్యత ఉంది. నీ దగ్గర ఏం చేశాడో కానీ మీరు సత్యత్వం ఏం చేశాడని నేను చెప్పనక్కడ నువ్వు సత్యత చదువుతారు. ఏమైంది? అదే పూణేలో 10-15 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక జ్యోతిషాలయం కట్టాడు అంబాడే గారు. ఇది సత్యం. అంటే మనసులో ఉండేటువంటి బలహీనత నేను చెప్పా, సహనం కాదక్కడ, సబూరి కాదక్కడ, ఉర్దూ పదం కాదక్కడ, మన సాంప్రదాయంలో చెప్పిన ధైర్యం. నా గురువు నన్ను నా వెంబడున్నాడు, దుక్కుతా ఏం పర్వాలే, దూకమని చెప్పడాలే, దూకొద్దు అసలు. నేను దుక్కుతా అనేవాడు దూకడు, అది ఎప్పుడు కాదు. కాబట్టి ఆ ధైర్యం ఏదైతే ఉందో అది గురువు ఇస్తారు. అట్లాంటి ఆలోచనతో పుస్తకం చదవడం అనేటువంటి ఆలోచన అట్లా ఉండాలి. అలాంటి ఆలోచనతో గురువు దగ్గరికి వెళుతున్నాను, కాసేపు అయిన తర్వాత వస్తానే, నేను ఈ కాగితంలో పూర్తయిన తర్వాత అని అనొచ్చుగా. హేమాడి పంతు అనలేదే, వెంటనే వచ్చేసాడు. అప్పుడు దీక్షిత గురించి చెప్తున్నా ఇప్పుడు మీకు. చూడండి ఎంత గొప్ప మనస్తత్వం. మరి ఆయన ఏం చేశాడు? ఈ అదే ఈయన హేమాడి పంత్ బాబా కాళ్ళెత్తుతుంటే ఆ పిలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చారు, ఈయన అక్కడే ఉండిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు దీక్షిత ఒక్కడే ఇచ్చాడు. దీక్షిత ఒక్కడే వచ్చి మరి దీక్షిత మనసు చూడండి ఎంత గొప్పదో. ఆయన ఏం చేశాడు? బాబా అని అడిగాడు. బాబా దగ్గర కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. మనస్సులో చూడండి, మనం కాళ్ళు ఒత్తుతుంటాం, లేకపోతే పూజ చేస్తూ ఉంటాం, అర్చన చేస్తుంటాం, లేకపోతే దండలు వేస్తాం, లేకపోతే ఎన్ని చేసినా మనస్సులో ఏదో ఆలోచన పెట్టి చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. మనస్సులో ఒకటే తపన ఉండాలి. ఏం తపన? అయ్యా నీ సేవ దూరం కాకుండా చేయి, నీ భక్తులను కాస్తంత నాకు వాళ్ళ ఆనందాన్ని పాల్పంచుకొని. ఈ ఆలోచన మనస్సులో లేకుండా యాంత్రికం అంటే. కాబట్టి అట్లాంటి ఆలోచనతో, ఎందుకంటే పుస్తకం చదువుతూ 40 ఏళ్ళు చదివాడండి గురు చరిత్ర. అది 7 రోజులు
మరి 40 ఏళ్ళ తర్వాత వేస్తాను. ఇప్పుడు నాకు చెప్పు, అది దీక్షిత్ గారు ఏంటి, దీక్షితుడు చెప్పాడు, మరి సాటే వచ్చేందుకు అడగల? సాటే అడిగితే సరే ఆయనకే కలరు, మరి ఆయన అడగలేదే, కొన్ని నేను అడగలేదే అని అంటావేమో, మరి నేను అడగకపోతే సాటే వచ్చి అడిగాడా? మరి దీక్షితుడు ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పవయ్యా అని దీక్షితుడు వెళ్ళిపోయిన తర్వాత అడిగాడా? అదే బాగా విశేషమైనటువంటి అనుగ్రహం తల్లి. బాగా గుర్తుపెట్టుకున్నాం, మనం నోరు విప్పి చెప్తేనే, మనం అడిగితేనే తెలుసుకొని మనం అనుగ్రహించేటువంటి వారు కాదు బాబా సద్గురు. అందుకని ఆయనకు ఉండే శక్తి, అది గురువా, సద్గురువా, మహాత్ముడా, పరబ్రహ్మ, మీరు ఎన్నైనా పేరు చెప్పండి, ఒక గుణము, ఒక శక్తి ఉన్నదంటే అదేంతో మనం దేంతో కూడా ఇతిమితంగా అని చెప్పలేదు. అంతే, ఆయన అన్నీ అంతే. ఎంత ఎంత దాన్ని ఏమంటున్నారు? సర్వజ్ఞత అంటారు. ఒక పదం ఉంది, సంస్కృత పదం ఉంది. ఏమిటది? మనస్సులో ఉండే ఆలోచనలు తెలుసుకోగలిగిన వాడు. చాలామంది ఏం చెప్తారంటే, పూజ చేస్తే అమ్మవారు కానీ ఏ భగవంతుడైనా కానీ మనలో ఉండేటువంటి అంతే కొంత యోగం కలిగిస్తారేమో, అది కూడా కష్టమే. కానీ మనసులో ఉండే ఆలోచనలు తెలుసుకోలేవాడు. చేయరాదు, ఇంత పూజ చేసుకుంటావు. కానీ మనస్సులో ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావో అది తెలుసుకోగలిగి దాన్ని చికిత్స చేసేవాడు ఎవరంటే ఆయనే గురువు. మరి గురువుకు భగవంతుడు తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది. భగవంతుడు అనేటువంటి అది అంటుంటామే, ఆయన ఉండేటువంటి శక్తి, గురువుకు ఉండే శక్తి. గురువు ఉండేటువంటి వ్యక్తి మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు, సార్ మా గురువుగారు మనసులో ఉండే ఆలోచనలు ఏం తెలుసుకోవడం లేదండి, మీరు ఏదో పదే చెప్తారు అని నువ్వు అంటావు అనుకో, నేను అంటాను అనుకోండి. అప్పుడు నీ మనస్సు గురువుగారి మీద అలాంటి నిష్ఠత లేదన్నమాట. మా గురువుగారు అని ఎంతమంది అండి, ఎన్ని కథలు వింటుంటాం, అక్కడ కూర్చుంటారు. నేను అనుభవించానండి. నా ఒకసారి అదే మా పెద్ద మనవరాలు కడుపుతో ఉన్నప్పుడు, మా అమ్మాయి ఇక్కడే ఉన్నప్పుడు, మేము 40 రోజుల పాటు బాబా చరిత్ర జ్ఞాన మండపంలోనే జ్ఞాన యజ్ఞం జరిగింది. షిరిడీకి వెళ్ళాము ఒక 10-12 మందితో. షిరిడీకి వెళ్ళిన తర్వాత అక్కడ షిరిడీకి ఉండి బయటకు వస్తుంటే అక్కడ ఒక బాబా ఆశ్రమం ఉంది పెద్దది, దాని పేరు నాకు గుర్తులేదు, ఏదో నాకు గుర్తులేదు తల్లి. మా వాడు చాలా పెద్ద ఆశ్రమం సార్, స్వామి ఉన్నట్టుంది, ఎప్పుడు పాలు తిరుగుతుంటాడు, పోండి అక్కడంటే నేను పోయాను. ఆయన అందరూ ఎవరు మాట్లాడటం అది దాన్ని. నేను పోగానే ఆ క్యా 40 दिन బాబా కా చరిత్ర పడానా అని ఎవరు చెప్పాడండి? మనం ఆలోచించండి. నేనేమా మరాఠీ నాకు లేదు, నేను అంటే మనం ఎప్పుడో హైదరాబాద్లో మా ఇంటి పైభాగం ఉండే మండపంలో 40 రోజుల పాటు చేశానని నేను ప్రచారం చేసుకోలేదే, నా ముందు వాళ్ళని ఎవరినో పోయి చెప్పలేదే. ఇది ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడంటే 594 అయినా చెప్తే అప్పుడు ఏం లేదే, మరి ఎట్లా చేసింది ఆయనకి? ఇంకోటి అంటే మనం అనుకుంటున్నాం మనకు ఉండే శక్తి ఏమిటో తెలుసుకోలేదు. ఇవన్నీ అనుభవాలు వచ్చిన తర్వాత తెలుసుకునేది ఏంటండి నాకు అర్థం కాదు. నీ భావనను బట్టి చేసామని చేసా భావ తైస అనుభవ. మీరు వినుంటారు పూర్ణానంద స్వామి సున్నిపేట, అదే శ్రీశైలం అటకేశ్వరం తపస్సు చేసిన మహానుభావుడు అండి. నా అదృష్టం ఏంటో కంచిస్వాముల వాళ్ళగా ఇది కూడా చూశాను నేను. అప్పుడు 18 ఎంతో కొంతమంది వ్యాన్లో వెళ్ళింది శ్రీశైలం, మా ఆవిడ కూడా ఉంది. వెళితే సున్నిపేటలో ఆయన ఆశ్రమం ఉంది. సాయంకాలం అయితే వెళ్ళాం. సాయంకాలం వెళితే మొన్న ఆ రోజు సాయంకాలం శుక్రవారం, ఆ రోజు శుక్రవారం సాయంకాలం ఆయన దర్శనం చేసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళి అమ్మవారికి పూజ చేయాలని మా వాళ్ళందరూ అనుకుంటున్నాను. ఈ 4 గంటలకు ఎప్పుడో సాయంకాలానికి వెళ్ళి ఆయన దగ్గర దర్శనం చేసుకుని పైకి వెళ్ళిపోదాం. అక్కడ మేనేజర్ ఉండి స్వామి ఎప్పుడు బయటికి రారు, ఉదయం కూడా 11ంటికి వస్తారు. ఎవరు చెప్తారు రారంటే అసలు ఆయన రావడం లేదు. మధ్య ఏమో వస్తాడేమో రేపు సంగతి మళ్ళా వచ్చినప్పుడు చూద్దానే. కానీ నాకెందుకు అనిపించింది, ఇక్కడ చాలీసా చదువుకుంటాను. చూడండి, నేను చేసేది చెప్తున్నా, సాయి చాలీసా ఉంది కదా, చదువుకుంటాను. అందరం కూర్చున్నా, ఇక్కడ చదవకూడదన్నాడు.
మేము సాయి చాలీసా కదండి. కాదు కాదు, ఇక్కడ అక్కడ అన్నపూర్ణ నిలయం ఉంది, అన్నదానం చేస్తారు అక్కడ, అన్న సంతర్పణ, అక్కడికి పోయి ఆ హాల్లో చదువుకోండి. ఎక్కడైతే అని వెళ్ళాం. అంతా అయిపోయిందమ్మా, మృతుడే మళ్ళీ జీవం పొంది అంతా అయిపోయింది. చివరికి వచ్చేసాను. అప్పుడు మేనేజర్ వచ్చాడు. స్వామి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా అన్నాడు. అవునండి హైదరాబాద్. స్వామి పిలుస్తున్నాను. ఏంటమ్మా నిజంగా ఒళ్ళు జరదిస్తుంది తల్లి, నేను ఇప్పుడు చెప్తుంటే నేను అనుభవించానమ్మా. నిజంగా అందుకనే నా అదృష్టం తల్లి. నేను ఒక్కటే చెప్తాను, నేను మనల్ని చేసుకోవాలన్నా కూడా ఇట్లాంటి వాళ్ళ సాంగత్యం నేను ఏం మనం చేసుకుంటా. మరి చూడండి ఎంత అదే నేనేమన్నా ఎమ్మెల్యేది ఎంపీది ఎవరైనా రికమెండేషన్ తీసుకెళ్ళానా? నాకేముంది పలుకుబడి? కనీసం చెప్తా ఉంటే లేదండి, వినడండి అసలు స్వామి. ఇప్పుడు రాడు, లేకపోతే 11ంటికే అన్నాడు అని మూర్తి గారు, ఆయన పేరు మూర్తి, ఏది ఆ మేనేజర్, ఆయన వచ్చి స్వామి పిలిచారు. ఒక రూమ్లో వెళ్ళండి, అక్కడికి వస్తారట. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, ఎవరు మాట్లాడకండి స్వామితో, ఏం మాట్లాడండి, నిశ్శబ్దంగా ఉండి దర్శనం చేసుకోండి. మరి ఆయన ఇస్తారు ఏమి ఇస్తారో తెలియదు, వెళ్ళిపోండి. అసలు ఆయన పిలవడే చాలా గొప్పని మేమే అనుకుంటాం. ఇంక మాట్లాడడం ఎందుకు, అసలు దర్శనం చేసుకుంటే చాలు కదా అనుకని నేను అందరూ లేకపోతున్నాను. నా మొట్టమొదటి కోటారెడ్డి గారు నెల్లూరులో ఉండేవారు, ఇప్పుడు ఉన్నారో కూడా తెలియదు. ఆయన ఏం చేశారంటే, అప్పుడు చిన్న పుస్తకం ఉండేది సాయినాథ చాలీసా. అంటే అప్పటికి 30-32 జ్ఞానేజ్ఞాలు జరిగి ఉంటాయి. ఆ పుస్తకం ఏం చేశారంటే, ఆయన మొట్టమొదటి ఉన్నాడు, నేను చివరి ఉన్నా లాస్ట్. ఆ పుస్తకం ఆయన కూర్చున్నటువంటి సింహాసనానికి ముందు ఒక టీపాయ్ ఉంది, ఆ టీపాయ్ మీద పెట్టాడంటే. ఇది ఎవరో రాశారు అది ఏం చెప్పలేదండి. నేను వెంటనే పోతాను. ఆయన ఎప్పుడు మూర్తిగా ఇట్లా కూర్చోండి, ఎవరు మాట్లాడతారా అని. అంటే ఈ సమస్యలు ఏమైనా చెప్పుకుంటారో కూడా కానీ ఇట్లా సైకిల్ చేస్తాడు. అందరూ వెళ్ళి పక్క పోయి కూర్చున్నారు. నేను చెప్పరా, మా ఆవిడ వెళ్ళింది కూర్చుంది. బాబు ఈ చాలీసా నువ్వే రాశావా అన్నాడు. నిజంగా పూర్ణానంద స్వామి ఎక్కడ వస్తాయండి వీళ్ళకి శక్తులు, ఎక్కడ వస్తాయండి? అదే ఇవన్నీ మనం అనుకుంటాము. మరి నాకు ఉద్యోగం వస్తుందా చెప్పొచ్చుగా, నా భార్యకు పిల్లలు పుడతారు. అదే ఇవన్నీ లౌకికమైన ప్రపంచాల వాళ్ళ అంత మహానుభావులు ఇట్లాంటి చెత్త అదే మన మనస్సు దేశమని దేశభావ తైస అనుభవ. ఆయన ఇచ్చితే స్వామి బాబా తెలుసు, కూర్చో, అది కాస్త నాకు వినిపించాలండి. ఇంక నేను మాట్లాడుతుంది చూడమ్మా, ఇంక వినిపించానండి ఆయన వినిపించాను. ఇక మేనేజర్ గారు మాట్లాడుతుంట చాలీస మొత్తం అయిపోయిందండి. అదే శ్రీకరుడు సద్గురువు పదం దగ్గర నుంచి రా బాబు ఇక్కడికి అని ఆయన కుంకుమ ఇస్తారు, విభూతి ఇవ్వరు. అమ్మ చాలా తెలుసు, కొంతమంది తలకాయలు బాగా ఊపుతున్నారు, ఆయన సాంగత్యం చేసి ఉండొచ్చు. కుంకుమ ఇస్తారమ్మా. అసలు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన కుంకుమ ఇస్తున్నప్పుడు చూడాలి. ఆ టైం ఇప్పుడు ఈ జీవి కూడా బతుకుంటాడని విధంగా ఇంకా వేరే అవసరం అంత గొప్ప. అంతే, ఇంకేం మాట్లాడాలి. నా తర్వాత అందరికీ ఇచ్చాడంతే. అయ్యా పంపించాడు చాలు. నేను ఎందుకుంటున్నానంటే, మా గురువు గారికి ఆ శక్తి లేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, ఈయన కూడా ఏం శక్తి లేదు ఏమన్నా, ఆయన గురువే, సాయిబాబా కూడా గురువే. అంటే అదేంటంటే ఆయనకి నీ మనస్సు ఏదైతే ఉందో నిర్మలంగా ఉంది. ఈయన పూర్ణానంద స్వామి చాలా తపస్సు చేసిన వారు. అంటే హటకేశ్వరంలో ఏ రకమైన లౌకిక ప్రపంచ పైన వాళ్ళ గురుగారు రాఖాడి బాబా, అమ్ము ఆయన చరిత్ర చాలా గొప్పది. మరి అట్లాంటి శిక్షణికం చేసిన ఆయన, లౌకికమైన ప్రాపంచికమైన వ్యవహారాలు ఏమి సంబంధం లేని ఆయన సున్నిపేటలో ఒక చిన్న పెద్ద ఆశ్రమం పెట్టుకొని ఇంత మంచిలో ఉన్నారు. మనకు అదృష్టం అనుకోడు. పైన అంతా అయిపోయిందట, బాబు మీరందరూ వెళుతున్నారుగా ఎక్కడికి అన్నాడు. ఆయన తెలియదేమో, వీళ్ళు కొంచెం చెప్తారు కదా, అమ్మ అదే పైకి నిజమే ఈరోజు రాత్రి అమ్మవారికి పూజ చేయండి. నేను మనకు తెలీదా పై అంటే మనకుంటుంది. అమ్మ ఈరోజు శుక్రవారం భ్రమరాం అమ్మవారు అంటే అప్పటికి బయలుదేరేటికి 6 అవుతున్నది. అది 9:30 కల్లా పూజ. ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే మనుషులకు, నాలాంటి వాడికి టెన్షన్ ఏమవుతుందో ఈ మధ్యలో ఈరోజు దర్శనం అవుతుంది, అమ్మవారి అనుగ్రహం పొందండి.
ఏం చెప్పాలండి వీళ్ళకి అంటే ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఇదే సర్వజ్ఞత. ఈ సర్వజ్ఞతను మనం ఏం చేస్తామంటే అన్ని చెప్పిన వారు మరి ఎందుకు లౌకిక వాళ్ళ ఆ లౌకికమైన విషయాలు వాళ్ళు వదిలేసామనుకోండి, వాళ్ళు చెప్తారనుకోండి, అప్పుడు మనం అడగడం అంటూ ప్రారంభం చేస్తే ఇదే వస్తుంది. అక్కర్లా అని తెలుసుకుంటారు. అని తెలుసుకొని ఆ రకంగా నేను ఎందుకుంటున్నా అంటే ఈ హేమాడి పంత్ గారు నా మనసులో ఈ రకంగా నేను అనుకుంటున్నాను, నేను నిన్ను అడగలేదే, నాకు నిర్దేశం చేయవయ్యా, నాకు ఈ పని చేయవయ్యా, నేను ఈ పుస్తకం చదవయ్యా, ఈ పుస్తకం చదవద్దయ్యా, నాకు ఏదైనా చెప్పునైనా అని మనసులో అనుకుంటే ఏమనుకుంటున్నాను? 40 ఏళ్ళు చదివా, ఈయన నోరు విప్పల, ఆయన నోరు విప్పాడు చూడండి. ఆ నోరు విప్పంగానే చెప్పిందండి శ్యామాయింటికి. ఇది నేను అనుకున్నది ఏంటి అని శ్యామాయింటి పొమ్మంటాడు. ఇదే ఇప్పుడు చూడండి, చాలీస పుస్తకం పెట్టగానే మీరే రాశారు. అబ్బా కరెక్ట్, అది ఎంత ఒళ్ళు తలదరిచిందండి. ఆయన ఎవరో ఈయనంటే తెలుగువాడు, అలా అందరూ కూర్చున్నారు, బాబా చాలీసా అన్నారు. మరి ఆయన ఎవడండి? మహారాష్ట్రలో ఉండే ఆ బాబా. ఆ 40 दिन ऐसा బాబా చరిత్రకు పఠన్ కియా క్యా అని ఆయన అడగడం ఏంటండి? అంటే ఇవన్నీ అసలు వాళ్ళకు ఉండేటువంటి ఎక్కడో ఉన్న ఆ మనుషులలో ఉండేటువంటి ఆలోచన ఏమిటో తెలుసుకొని గొప్పవాడు. మీకు నేను చాలాసార్లు చెప్పుకుంటాను, చాలీసా పుస్తకం అలో ఒకప్పుడు పల్లకి సేవ పాట లేదు. కొంత మీకు పాతవాడికి తెలుసు, ఎందుకంటే నాకు రాయలే అప్పటికి నాకు పల్లకి సేవ. అయితే ఆ పల్లకి సేవ మా అమ్మ అప్పుడు ఉంది, మా గురువుగారు ఉంది, ఒక పల్లకి తయారు చేశారు. ఏదో నాకు గుర్తులేదు, బాగాలేదు నాన్న, ఇంకా ఆమె బాగాలేదు నాకు మార్చా. ఇది అపురూపమైనది పల్లకి. నేను ఎందుకు చెప్తానంటే ఎంత గొప్ప సర్వజ్ఞత ఉంటేనో మహానుభావులు. షిరిడీకి వెళ్ళాను, ఈ మార్చిన తర్వాత అపురూప ఉంది కదా, మీరందరూ వింటారుగా. అది మార్చిన తర్వాత నా కోరిక ఏంటంటే సమాధి మందిరంలో బాబా ఎదురుగా పాడాలి. కొత్తగా ఏదైనా పాట పాడితే అదొక జిల, నాకు ఏదో కోరిక. వాడు కూడా మహా బొంబాయి మ్యూజికల్ డైరెక్టర్ అట, నాకు టైం కష్టం తీసుకున్నాడు ఆయన. వీలుగా మొన్నటి వెళ్ళిపోవాలి, ఏం చేయాలి? ఇంకా బాబా ఈ పాట వినేటప్పుడు ఒప్పుకునేటట్లేవు అనుకున్నా. చూడండి, నా మనసు నాది, కానీ ఆయన సర్వజ్ఞత చూడండి, సర్వజ్ఞుడు ఆయన, సర్వజ్ఞుడే. నేను ఈరోజు మీకు మొన్నాడు ఇంకా 7ంటికి మేము వెళ్ళిపోతుంటే బస్సులో వచ్చేస్తున్నాం. 6 గంటలకు బయలుదేరక 3:30 బాగా ఎండ ఉంది, ఎండాకాలంలో పోతుండేవాడు. అప్పుడు పోతున్నప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని నేను ఇంటికి వెళ్తే, అట్లాంటప్పుడు వెళుతుంటే నా పక్కనే ఉండే సాయి గారిని, ఆయన అదేది శంకర విలాస్ గుంటూరులో మేనేజర్గా ఉండేవారు. ఆయన గురించి ఇప్పుడు వద్దు. ఆయన స్వామి చావడికి వెళ్దాం. చావడి ఎందుకంటే ఇప్పుడు బాబు ఇంకా బయలుదేరుతున్నా, అన్ని సర్దుకోవాలి కాదని పోదాం. ఎందుకన్నాడు? ఈయన మీకు తెలుసా, చావడిలో కూర్చున్నాడు. ఎవరండి ఆయన? ఈయనండి శివనేశ్వర స్వామి. శివనేశ్వర స్వామి నేను చూశాను, కానీ శివనేశ్వర స్వామిని భరద్వాజ మాస్టర్ గారు రాశారో పుస్తకాలు చదువుకున్నాను, కానీ ఎవరిని నేను విన్నది ఏంటంటే ఆయన మహాకోపమని, ఆయన కోపం కింద కొట్టినా కొడతాడని నేను విన్నాను. ఆయనేనండి కాసేపు కూర్చుందామని, ఆయన పక్కన కూర్చోవాలా, అదే రాత్రి వెళ్ళిపోవాలి. చూడండి, పక్కన కూర్చొని ఈయన ఇచ్చినది చిన్న పుస్తకము, అప్పటికి దాంట్లో ప్రింట్ కాలేదు, అయినా గుర్తులేదు, ఇచ్చారు. ఇది చాలా బాబా నేను హనుమాన్ చాలీసగా చేశా, చాలీసా లిఖా ఓ స్వామి. అచ్చా బేటా కాలో తెలుసుకొని కనీసం 8 నిమిషాలు పడుతుంది. మొత్తం విన్నాడు, కథల్ని అసలు 3 నిమిషాల కంటే ఎక్కడ కూర్చోడాడు. నేను విన్నా, అది చక్కగా వెళ్ళిపోతానంటే కొట్టేది వెళ్ళిపోతాడు. మొత్తం విన్నాడు. ఆయన కూర్చునేటికి నాకు తెలియదు, కానీ అందరికీ తెలుసుగా శివనేశ్వర స్వామి కూర్చుని అందరూ వస్తున్నారు. చావుడిలో అందరూ చుట్టూ ఈ ఛాయగారు ఊరుకోక అవరికి గానా है సార్, పాల్కి సేవకే బాగా అచ్చా గాలో బేట అన్నాడు. ఇది అయిపోయింది, గాలో బేట
ఈ పాట మొత్తం అయిపోయిందండి. అరే బేటా అప్పుడు ఫస్ట్ కెమెరా హై అన్నాడు సిమ్యులేషన్ స్టార్ట్. హే బాబా అని భయం మూడు పుడుతున్నాడు. ఎందుకంటే కెమెరాలు ఎవరైనా ఫోటోలు తీసాక కొడతారు, మొత్తం పీక్ అవుతా పడతారు. పిచ్చి ఉందన్నాడు. ఫోటో తీసే రకం ఇదన్నా మేరకో ఇంకో అన్నాడు. ఫోటో తీస్తే తీయగానే నా చేయి పట్టుకున్నాడమ్మా. తల్లి నేను చెప్తున్నాను, నాకు అంత నాకు భయం లేదు. రెండు చేయి పట్టుకొని బయటగడగడ లాగాడు. అప్పుడు మట్టి రోడ్డు కదమ్మా, ఏం లేదు అక్కడ. తీసుకొచ్చి మట్టి తీశాడమ్మా, ఇక్కడ పెట్టి బేటా బాబా కా దువా బన్ గయా ఆవు క్యా అన్నాడు తెలుకో అన్నాడు. ఇప్పుడు ధన్నం ఒకటి వెళ్ళిపోయాడు. ఏమన్నానమ్మా నేనేమనుకున్నా, ఏం బాబా సమాధి మందిరంలో ఒక ఛాన్స్ ఇస్తే అందరూ వింటారు, మైకులు గీకులు బ్రహ్మాండంగా ఉంటాయి, అక్కడ అపరూపమైనటువంటి పాటలు బాగా తెలుసు, బాగా నా కోరికదే నా దగ్గరేంద్రా మా సమాజం పలకి ఎక్కడైతే ఆ పలకి సేవ జరుగుతుందో, ఎక్కడైతే నాకు అన్ని రకాలుగా గౌరవాలు జరిగాయో అక్కడే నీకు జరుగుతుంది, అక్కడే నీకు కూడా గౌరవం వస్తుంది. దీన్ని ఏమన్నాను తల్లి, నేను ఇది నాకు అనుభవం కాదు, మీకు కూడా ఇట్లాంటి. ఎందుకంటే జయచమ్మని చేశారు బాబా తైసారు. మన భావనలో ఆయన వింటాడా సార్? శివనేశ్వర స్వామి గురించి నేను చెప్పాను. నిజంగా నేను అప్పట్లో సావనీరు నూరో జ్ఞానికి చెందితే సావనీరులో ఆ ఫోటో ఉంది. మీ దగ్గర ఉన్నదో లేదో పుస్తకం ఉంది, బ్లాక్ అండ్ వైట్. అంటే నేను ఎందుకుంటున్నా అంటే సర్వజ్ఞత అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మహాత్ములకు ఎట్లాంటిదో భరద్వాజ గారు ఒక మాట రాస్తారు. సాయి అమృతం మంచి ఒక గులాబీ పువ్వు వచ్చిందండి, తీసుకొచ్చారు. ఒక మంచి పువ్వు వచ్చిందంటే దాని వెంబడి వాసన వస్తుందా? వాసన దాని పువ్వు కింద లెక్క కాదుగా. ఎట్లయితే పువ్వు వచ్చిందంటే దాని వెంబడి వాసన ఉంటుందో, మహాత్ముల దగ్గర ఉన్నామంటే వాళ్ళకి సర్వజ్ఞత ఉంటుంది అంతే. మహాత్ముడు ఆయన అని సద్గురువు ఆయన సర్వజ్ఞత లేదు. రెండు ఎట్లాంటివంటే పువ్వుకు కనుక వాసన ఉన్నట్టు అది వాళ్ళకి సహజం. అట్లాంటి సర్వజ్ఞత. అందుకనే స్థిరస్థాను ప్రవృభీమ వరదో వరోహర సర్వాత్మాకు విఖ్యాతని శివుణ్ణి ఏం చేస్తారంటే సర్వజ్ఞుడు అని పిలుస్తారు. విష్ణుమూర్తికి లేదండి. అదేంటండి నేను ఏదో పార్టిషన్ చేస్తున్నాను కాదమ్మా. సర్వజ్ఞత అని ఇప్పుడు నేను చెప్పుదండి, మనసులో ఉండేటువంటి ఆలోచనలు తెలుసుకోగలిగిన వాడు ఎవరమ్మా? ఒక గురువే, భగవంతుడు కాదు, గురువే. పెద్దవాళ్ళందరూ చెప్పింది అంటే మొట్టమొదటి గురువు ఎవరమ్మా? దత్త సాంప్రదాయంలో కానీ అడగడం శివుడే. గురువు అనే పదానికి మొట్టమొదట నిరాకరణ స్వరూపుడు అండి గురువు అంటే. అలాంటి గురువు ఎవరు? ఆయన. అందుకని గురుగీత అంటారు అమ్మవారి శివుడు. అట్లాంటి ఆ శివుడు ఎవరా? సర్వజ్ఞుడు. అందుకని సహస్రనామాలలో సర్వజ్ఞ అని పిలుస్తారు. ఆ సర్వజ్ఞుడు ఏంటి? ఈయన బూడిద పూసుకొని ఉంటాడు, ఈయన ఏం తెలిసి ఆవలసిన పేగు లెక్కపడతాడు, సామాన్యుడు కాదు. అది ఆ మహాత్ముడు, ఆ సర్వజ్ఞత కలిగిన గురువు సాయి. అయ్యా నేను అడగలేదే, నేను మనసులో అనుకున్నా, నాకు ఏదైనా నిర్దేశం చేయి, నేను ఎక్కడ ఏ పుస్తకం చదవాలి, ఎంత చదవాలా. అప్పుడు ఎవరు అడిగారో ఆ మాట చెప్పి ఆపేస్తాను. ఏమిటి అయింది? ఏమిటది సారు? పుస్తకాలు బాబాకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చినా ఏం చేసేవాడట బాబా? ఎవరు కొంతమందికే వాళ్ళకి ఇచ్చేసేవాడు బ్యాగ్. మీరు తీసుకొచ్చి ఇచ్చారు పుస్తకం, మీకు ఇవ్వడం కొంతమందికి ఇచ్చేవాడు, కొంతమందికి ఇచ్చేవాడు కాదు. ఎక్కువ అట్లా ఇవ్వకుండా ఆ పుస్తకాలు ఎవరికి ఏం చేసేవాడు? అమ్ముకునేవాడు కాదట. శ్యామా నీ దగ్గర ఎవరు ఈ మధ్య అడిగాను నన్ను, చదువు రాదు ఆయనకి సరిగ్గా, పల్లెటూరు వాడు ఆయనకి పుస్తకాలు ఇస్తే ఏం లాభం? ఆయన చదువుతాడా? ఆయన దగ్గరికి ఇచ్చాడు సార్ బాబా. ఆ ఊళ్ళోనే కదా చదువుకున్న వాడికి ఎవరికి నీ పుస్తకా, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా పిలిచి అంటే చదువుకున్న వాడి దగ్గర ఉంటే ఆ పుస్తకాలు చదివి దాని అర్థం చెప్తాడు. ఈయనేం చెప్తాడండి? ఆలోచించాలి మీరు, ఎందుకు ఇచ్చాడు అసలు? ఏదో చదువుకున్న వాడికి ఎక్కువ, ఆయన బాగా చదువుకున్న పుస్తకాలు అతను ఆయనకి 4 పుస్తకాలు ఇయ్యి, అబ్బా మీరు ఇచ్చిన పుస్తకాల్లో నాకు అర్థమైంది, నేను అన్వయించాను.
అసలు చదువు సరిగ్గా లేదు, పల్లెటూరు వాడు, ఆయనకి పుస్తకాలన్నీ తీసుకుపోయి ఎవరు ఏ పుస్తకం ఇచ్చినా కబడ్డీగా అది బాలగంగాధర తిలకర్ భగవద్గీత ఇస్తే కేర్ ఆఫ్ శ్యామ, ఇంకొకరు ఏదో తీసిస్తే కేర్ ఆఫ్ శ్యామ, ఏది తీసుకున్నా శ్యామ శ్యామ శ్యామ. ఏంటండి ఏనా చదువు అడిగారు ఒక ప్రశ్న. మరి మీ తల్లులు మీరు ఏ సమాధానం చెప్తారు అంటే అంత అది దాంట్లో కూడా ఏదో అర్థం ఉంటుండాలి. నా ఖజానాలో ఉంచాలి, నా ఖజానాలో ఉంచడానికి ఎప్పుడు కూడా లైబ్రరీ అనేటువంటి వాడు పుస్తకాలు చదవడానికి, పుస్తకాలు చదువుతూ పోయంటే వాడు లైబ్రరీగా ఉంటాడు. కొత్తది మీకు తెలుసుగా స్టేట్ గవర్నమెంట్ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీని ఏ పుస్తకం ఎక్కడుంది అంతే, వీడు అటక మీద పెడతాడు శ్యామ. ఏంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటే నింపు నీ దగ్గర ఉంచంతే, రేపు తర్వాత ఎవరైనా వచ్చినా అగో శ్యామకు బాబా ఇచ్చాడు ఆ పుస్తకం చదువుదాం. ఎక్కడా షిరిడీలో చదువుకొని ఆయన మన కోసం పెట్టాడు. అది లైబ్రరీగా పెద్ద పెద్ద వాళ్ళని ఎంత చదువుకున్నవాడు కాదండి. చూడు ఆయన దగ్గరికి ఆ పుస్తకం దొరుకుతుంది. చూడండి ఆయన దగ్గరికి పో. ఎందుకన్నాడు? పుస్తకాలు చదవడం, కానీ ఆయన పుస్తక జ్ఞానం లేదు, కానీ పుస్తకం యొక్క విలువ నీకు తెలుస్తుంది. పో. గురి చరిత్ర చదివావు, ఇది చదివావు, అది చదివావు కాదు, అతను పుస్తకం ఏమీ చదవకుండా పుస్తకాలన్నీ అటక మీదకి ఎక్కించి కొంతమంది అయితే దాని బూదు కూడా తీయరు. మనకి ఎందుకు అర్థం కాని ఓ కాగితం తీద్దాం అనుకున్నాడు, కాగితం తిరుగుతాను తిరుగుతాను అదేమో అపవిత్రం అవుతుంది అట్లనే పెడతాను. ఎవరో వస్తారండి, బా ఇంత మంచి పుస్తకం ఏంటో దొరికింది, నీకేం చూసినా లేదు, అబ్బా అదృష్టమయ్యా మంచి పుస్తకం దొరికింది మీ ఇంట్లో. ఎక్కడ ఏ పుస్తకం ఎవరికి ఇప్పించాలి, ఎట్లా ఇప్పించాలి, ఎవరి దగ్గర చేర్చాలి, అంత సర్వజ్ఞుడండి బాబా. చదువు కాదు అక్కడ, దాని విలువ తెలుసుకున్న వాడికి ఇవ్వతాడు. ఏ వస్తువైనా సరే దాని విలువ తెలిసిన వాళ్ళకి అది ఇవ్వాలి. ఆ విలువ ఇప్పుడు ఏదో వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి ఈ వస్తువు ఏంటంటే వాడికి తెలిసి స్టాక్ పడతారనుకో, దాని విలువ తెలుస్తుంది. వాడు లేని వాడికి ఏం తెలుస్తుందండి? అంటే విలువ ఏం విలువ తెలియాలి? పుస్తకంలో ఉండేటువంటి అర్థార్థాలు కాదు, దీన్ని ఎంత పవిత్రంగా భద్రంగా ఉంచాలో అది నేను ఆయన క్షామం చెప్పానంతే, పడతాడంతే. అది ఎవరు ఉపయోగించుకోవాలి అప్పుడు నేను చెప్తాను. ఇంత గైడ్ ఇస్తాడమ్మా బాబా. నిజంగా తల్లి, నేను అదే చెప్తున్నా, 594 జ్ఞానయజ్ఞంలో ఇంత ఖజానా మన దగ్గర ఉంది. ఇప్పుడు మన సామాన్యులు పెట్టిన పుస్తకాలన్నీ సారాంశ సచ్చరిత్రే. మరి ఏమని తర్వాత రేపు వింటా కదా, ఏమని ఆయనతో చదివేది ఏంటో చెప్తాను, రేపు వింటారు. ఏంటంటే ఇదంతా ఎందుకు ఇదంతా? అయ్యా చదువుకున్నాను, చదువు బాగవచ్చు, నేను ఏ పుస్తకం చదవలేదే, మరి ఆయన ఇంటికి ఎందుకు పోయాడు, ఎందుకు పంపించాడు కాబట్టి పోయాడు, వీళ్ళకేం తెలీదా? అదే చదువురాని వాడు ఎందుకు ఆయన ఇంటికి పోవాలి? నేను హోదా ఉంది, నాకు రిటైర్ అయిపోతున్నా అని. ఏ హోదా ఉంది? ఆ చిన్న పల్లెటూరు చిన్న టీచర్ ఆయన. ఆ రోజుల్లో తెలుసు కదండి, మీ తాతగారు ఏం చేసేవాడంటే ఆ ఊళ్ళో ఏదో చిన్న ఆయుర్వేదం మందులు ఇస్తుంటాడు, 10 మంది పిల్లలు అంతే. వాళ్ళకి దాని మీద ఏం ఆదాయం వాళ్ళు దాని మీద బతుకుతుండేవాడు. అట్లాంటి వాడండి మాధవరావు దేశపాండే, అంతే. మరి అట్లాంటి ఆ వ్యక్తిని మరి బాబాతో ఆయన సాంగత్యం చూడండి. ఎందుకని ఇప్పుడు దీక్షిత గారి గురించి ఉన్నాం, ఎంత మంచి మనసు కలిగినటువంటి ఆయన. ఆ సాటయ్య గురించి అడిగితే ఆ దీక్షిత గారు చెప్పారు, మరి శ్యామాయిని ఎందుకు పంపిస్తున్నాడు? అది అంటే ఈ రోజున మీరు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచో అది పార్కులో విన్నారు, ప్రతి సంవత్సరం విన్నారు, 1-2 సంవత్సరాలు మీరు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ వినలేదు. మరి ఈ వినడం అనేది సార్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏది ఇన్నేళ్ళు వినదంత పనికి వాళ్ళదా అంటే దాన్ని ఏం చేస్తున్నారు? ప్రిజర్వ్ చేస్తున్నారు. నిన్న ఈ తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మరదంతా ఏదో అదే గుర్తుకొచ్చింది. అప్పుడు అక్కడ చిన్నపిల్లప్పుడు కడుపు నుంచి పుట్టంగానే టీకాలు వేస్తారు, వ్యాక్సినేషన్ కాదు. తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడో వచ్చిందంటే రోగం, అప్పుడు వేయించలేదా సార్ టీకా? మరి అప్పుడు వేస్తే 30 ఏళ్ళ తర్వాత కదా, అప్పుడు వేయించలేదు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటున్నారా లేదా? అట్లాగే ఈ రోజున మనం ఇది విన్నాం. 20 ఏళ్ళ క్రితం
ఇది కూడా వ్యాక్సినేషన్, ఇది కూడా ఈ శరీరానికి ఇచ్చేది కాదు, మనసుకి ఇచ్చేది కాదు. ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, ఆ తల్లి వచ్చింది, ఆ తోడుకోడళ్ళు ఇద్దరు ఎప్పుడు ఈ స్థలంలో కూర్చొని విన్నట్టుగా అప్పుడు ఎప్పుడైనా విన్నారో తెలియదు. చూడండి మరి ఇట్లా ఆ రకంగా ఇంట్లో ఉండేటువంటిది వాళ్ళ అత్తగారు హాస్పిటల్ నుంచి వచ్చారేమో ఎందుకని ఇక్కడికి వచ్చి చెప్తున్నా. అది ఇవన్నీ మరి ఎట్లా ఉంటున్నాయంటే ఇదంతా లౌకికంగా మామూలే, కానీ దీంట్లో అంతరార్థంగా పెడితే మొత్తం మనము ఏది ఎప్పుడు ఏ బయట ఎక్కడ ఏది కావాలన్నా ఆయన పంపించినటువంటి బొమ్మలే, ఎంతవరకు ఏది ప్రాప్తమో దాని పడుతుంది. అందుకని ఏమీ లేదని పొద్దు ఎంత నువ్వు సంపాదించినా 10 రూపాయలు తీసుకున్నా లేదా ఇది చాలా గొప్ప సార్, అంతకంటే లక్షాధికారి ఎవరు ఉంటాడండి. నాకు ఇందులో తక్కువగా వచ్చింది సార్, వద్దు. ఎన్ని బతుకుతే ఎంత వచ్చిందో తక్కువే, ఎన్ని బోనస్లు వచ్చినా ఎన్ని డిఏలు వచ్చినా ఎంత, ఇది నాకు చాలా ఎక్కువ బాగా, నాకు చాలా ఆ మనస్సు ఉందనుకోండి, ఇంకా మీకంటే ఎవడండి ధనవంతుడు. అది మనం సచరిత్ర ద్వారా ప్రతి మాట ప్రతి వాక్యం, ఏదో వాక్యం తీసుకొని దాన్ని 10 సార్లు వాట్సాప్లో పెట్టి చదువుకోవడం కాదమ్మా, అది అనుభవించాలి. అప్పుడు ఇప్పుడు నిజంగా పరిపూర్ణానంద స్వామి కానీ వాళ్ళ సర్వజ్ఞత గుర్తు చేస్తూ ఎవడో బాబా అక్కడెక్కడ మన ఏందమ్మా ఇవన్నీ నాకు ఎందుకు గుర్తుకొచ్చాయి, ఈ సమయానికి నాకు గుర్తుకొచ్చాయి, మరి మా ఇంట్లో ఉండే మా ఆడు గుర్తుకు అప్పుడు రాదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇదంతా ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో. ఇప్పుడు కొంతమంది లేరు, మరి వాళ్ళు పోయిన తర్వాత వచ్చిందంటే ఏం చేస్తుందని అది అది ఎవరికి. అందుకని మనం ఏం చేయాలి, దానికి ఒకటే తపన, ఏదైనా సరే ఇంత ప్రాప్తమైంది, ఇంకా ఇంకా సంపాదిద్దాం కాదు, ఎంత సంపాదించినా మనసులో ఎప్పుడు నిండుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని భావించుకోవాలని గుర్తు చేస్తూ ఈ 2వ రోజు మీ ముందు సెలవు తీసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా, షిరిడి సాయి మహాదేవా, అంతట నీవే అన్నిట నీవే అలరాడే దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా, షిరిడి సాయి మహాదేవా, అంతట నీవే అన్నిట నీవే అలరాడే దేవా. భూసంగము దాటగ నావము నీవేగా బాబా, నావము నీవేగా, సన్మార్గములో మమ్ముల నడిపే సద్గురు నీవేగా, నమ్మిన భక్తుల కొంగు బంగారు పేర్పు నీవేగా బాబా, పేర్పు నీవేగా, నానా సారపు దర్పమున నడిచిన దైవము నీవేగా, పాత్రలో భిక్షము వేసి ధన్యత నొందిరిగా బాబా, ధన్యత నొందిరిగా, నిఖిలేశ్వరునికి భిక్షము వేసే భాగ్యము పొందిరిగా, దయగల తల్లి ద్వారకమాయిల బాబా నివసించే, షిరిడి బాబా నివసించే, దిగ్దిగంతముల భక్తులందరికీ జీవననందించే, ద్వారకలో ఆ మురళీధరుడే షిరిడిలో వెలిసే బాబా, షిరిడిలో వెలిసే, కృష్ణుని గోవిల సమాధి నిలవై భక్తుల దీవించే, సరిగమవదని సప్తస్వరముల నాదము నీవేగా బాబా, నాదము నీవేగా, తానగతులతో నాట్యమాడు నటరాజు నీవేగా, ఆర్తితపులచిన భయము నిచ్చడి ఆపద్బాంధవుడు బాబా, ఆపద్బాంధవుడు, ఆలన పాలన అన్ని చూసే మా ప్రియ మాధవుడు, మూర్ఖులము మా మనసుకు శాంతిని ప్రసాదించు దేవా బాబా, ప్రసాదించు దేవా, మృక్కిన దాసుడు రాజేంద్రునికి స్వామి నీవేగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా, షిరిడి సాయి మహాదేవా, అంతట నీవే అన్నిట నీవే అలరాడే దేవా. కరజనకంబా కాయకంబలింబా శ్రవణనైమిదంబా మానదంబా అపరాధం విహితమహిమితంబా స్వమేత క్షమస్వ. జయ జయ